ఓం గురు జయ గురు జయ జయ గురు 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 క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా అఖిల బాహ్య కర్మలందు అంతరంగ వృత్తులందు అఖిల బాహ్య కర్మలందు అంతరంగ వృత్తులందు క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా తల్లి నీవు తండ్రి నీవు దారసుతులు హితులు నీవు మనసునందు మసలుచుండు మమకారపు భావమేవు క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా
తలచినట్టుల జరుగ నీవు వలదన్నది కలిగింతు. తలచినట్టుల జరుగ నీవు వలదన్నది కలిగింతు. సుడిగుండము వలె కలచెడి సుఖ దుఃఖంబులును నీవు. క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా. జడత దీనత నిస్పృహలు చాంచల్య భయములీవు. జడత దీనత నిస్పృహలు చాంచల్య భయములీవు. నిర్మలతయు నిశ్చలతయు నిర్భయానందములు నీవు. క్రీడించుమో గురుడ క్రీడించు నా తోడా. మరల మరల నిన్ను మరచు మాయ గొలుపు నదియు నీవు. మరల మరల నిన్ను మరచు మాయ గొలుపు నదియు నీవు. అప్పుడప్పుడైన తలచు ఆర్తి నొసగు నదియు నీవు. అప్పుడప్పుడైన తలచు ఆర్తి నొసగు నదియు నీవు. క్రీడించుమో గురుడ క్రీడించు నా తోడా. గజిబిజి జగతి గతికి వెనుక గాఢ నిశ్శబ్దము నీవు. గజిబిజి జగతి గతికి వెనుక గాఢ నిశ్శబ్దము నీవు. భాష కందని మౌనమున పాటగా తోచునది నీవు. భాష కందని మౌనమున పాటగా తోచునది నీవు. క్రీడించుమో గురుడా క్రీడించు నా తోడా. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం అకించన భవం స్వాస్థ్యం కౌపీనత్వేపి దుర్లభం. త్యాగాదానే విహాయాస్మాత్ అహమాసే యథాసుఖం. నేను యథాసుఖంగా ఉంటున్నాను అంటే హాయిగా, ఏదట జరిగినా సరే నేను హాయిగా ఉంటున్నాను అని చెప్తున్నారండి. ఎవరు? జనక మహారాజు. ఎట్లా హాయిగా ఉంటున్నావు అంటే ఆయనకే ఆయన మహారాజు కదా అంటారు. ఇప్పుడు మనం అనుకుంటామండి మహారాజు గారు కదా ఆయనకే తక్కువ ఏంటి అనుకుంటాం, కానీ వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయండి. ఎప్పుడు పొరుగు రాజ్యం వాడు ఎవడన్నా దండెత్తి వస్తాడు అనుకోండి దీన్ని జయించడానికి, ఇది రోజు రెడీగా ఉండాలి. ఒకవాడు ఓడిపోతే యుద్ధంలో అడుగులు బట్టి పోవాలి.
లేకపోతే ఏ జైల్లోనో పెడతారు. రాజులు అనగానే అంత గొప్పగా ఉంటుందని కాదు. మరి ఎందుకు హాయిగా ఉంటున్నావు, ఎట్లా హాయిగా ఉంటున్నావు అంటే ఇట్లా హాయిగా ఉంటున్నాను. లోకంలో హాయిగా ఉండడానికి ఏమేం కావాలి అంటే ఒక పెద్ద లిస్ట్ ఇస్తారు. ఎట్లా హాయిగా ఉంటున్నావు అంటే ఇట్లా హాయిగా ఉంటున్నాను అన్నాడు. అవి ఇవి ఇవి ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమేమి ఉంటే నువ్వు హాయిగా ఉంటావు అన్నారు అనుకోండి, ఇవి 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 అని లిస్ట్ ఇస్తారు. ఈయన ఏం ఇస్తున్నాడు చూద్దాం. అకించన భవం స్వాస్థ్యం కౌపీనత్వేపి దుర్లభం అన్నాడు. ఏ కొంచెము లేకుండుట అనుదానిలో వచ్చేటటువంటి సుఖము ఏ కొంచెం కూడా లేకుండా, కించిత్తు కూడా అకించన, అందులో నుంచి వచ్చేటటువంటి సుఖము కౌపీనత్వేపి దుర్లభం. కౌపీనం మాత్రమే పెట్టుకొని కూర్చున్నా కూడా కష్టమే అన్నాడు. అంటే కౌపీనం పెట్టుకొని కూర్చున్నాడు, అందులో కూడా కాస్త కూస్త కష్టం ఉంటుంది, సుఖం తగ్గుతుంది. అసలు ఏమీ లేకుండా ఉంటే యథాసుఖం హాయిగా ఉంటుంది. ఈ పైపైన చూస్తే ఏమర్థం వస్తుందండి? గోచిగుడ్డ కూడా లేకుండా కూర్చుంటే హాయిగా ఉంటుందంటే బట్టలు ఇప్పేసి కూర్చుంటే అని అర్థం వస్తుంది. ఇక్కడ ఆ అర్థం కాదండి. ఎందుకు బట్టలతో తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ హాయిగా ఉంటున్నారని కాదు. అట్లాగే ఈ మాటలు చెప్తూ ఉన్నటువంటి జనక మహారాజు బట్టలు లేకుండా ఉన్నాడు అని కూడా కాదు. ఈయన చెప్పేటువంటి అర్థం ఏంటి? ఏ కొంచెము లేకుండా ఉండాలి. కౌపీనము అంటే గోచిగుడ్డ మీద కూడా అభిమానం లేకుండా ఉండాలి. అది ఉండటం ఉండకపోవటం అనేది ఎక్కడుంది? బాహ్యంగా నాకు ఇవి ఉన్నాయి అని చెప్పుకోవడంలో, లేదా నాకు ఇవి ఉండేవి పోయినాయి అని చెప్పుకోవడంలో అది కాదు. ఉండటం కానీ పోవటం కానీ ఎక్కడ జరుగుతుందంటే అభిమానము, ఒక దాని మీద అభిమానం. ఇక్కడ కౌపీనత్వేవి దుర్లభం అంటే గోచిగుడ్డ మీదైనా సరే నీకు అభిమానం ఉంటే అని అర్థం అండి. నాది అభిమానం అంటే నాది అనుకోవడం. నాది అనుకున్నా అభిమానం ఉన్నా ఏం జరుగుతుంది? నాది అన్న మాటలోనే అర్థం వస్తుంది చూడండి. నేను కానిది నాది, నేను కానిదే కదా, నాకంటే వేరైన దాన్ని నాది అనుకుంటాను. నేనే అయితే ఇంక అనుకోవటం లేదు. నేను కాని దానిని నాది అనుకోవటంలో ఏం జరుగుతుంది? అక్కడ మనసులో ఏం జరుగుతుందండి? ఆ నాది అన్నదానికి ఏవైనా కష్ట సుఖాలు వస్తే అవి నాకే వచ్చినట్లు అనిపిస్తుంది. అది అభిమానం అంటే. నేను ఫలానా దాన్ని అభిమానిస్తున్నాను అంటే ఆ ఫలానా దానికి ఏమైనా అయితే నాకే ఏదో అయినచ్చు. నేను కుక్కను పెంచుకున్నాను అన్నారు. కొంతమంది కుక్కలు పెంచుతుంటారు. కుక్క మీద నాకు చాలా అభిమానము అన్నారు అనుకోండి. కుక్కకి ఏదైనా అయితే వీడికి బాధ వస్తుంది. ఎందుకు రావాలి బాధ? కుక్కకి కదా అయింది. మన దొడ్లో ఏదో ఒక మొక్క తెప్పించుకున్నాం అనుకోండి, పూల మొక్క ఏదో పెట్టాం, రోజు దానికి కాస్త నీళ్లు పోయడం, ఎరువు వేయడం, మంచి పూలు కాస్తూ ఉంటే చూసి సంతోషించడం చేస్తున్నాం అనుకోండి. ఆ మొక్క మీద ఏముంది నీకు? ఏదో పెరుగుతుంది పుడుతుంది దాని ఇష్టం అన్నట్టు కాకుండా నాది అంటే ఒక అభిమానం వస్తుంది. సరే అట్లా పోతే ఎంత దూరమైనా పోతుంది. నా ఇల్లు
ఇంటికి ఏదైనా అయితే నాకు ఏదైనా వస్తే అది నా ఇల్లు, అభిమానం. వీళ్ళందరూ నా వాళ్ళు, వాళ్ళకి ఏమైనా అయితే నాకు అభిమానం. అటు ఎక్కడ దాకపోతే నా దేశం, నా జాతి, నా భాష, ఇట్లా ఎన్నో 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 విషయాల మీద అభిమానపడుతూ ఉంటారు జనం. అభిమానం లేకుండా ఉండరంటే కనపడరు, అసంభవమే. దాదాపుగా ఏదో ఒక దాని మీద కాస్త కూస్త అభిమానం ఉంటుంది. నేను అన్నది చాలు కదా, మళ్ళీ ఇంకొక దాన్ని పట్టుకొని పాకులాటం ఎందుకంటే దాని ద్వారా మనం సుఖం సంపాదించవచ్చు అని, ఇంకొంచెం సుఖం సంపాదించవచ్చు. ఇంకొక వస్తువు ఉంటే ఆ వస్తువు మనకి అనుకూలంగా పనిచేస్తే దాన్ని ఉపయోగించుకుని మనం ఇంకొంచెం సుఖంగా ఉండొచ్చు. అంటే సుఖం కోసం నేను ఒక దాని మీద అభిమానపడుతున్నాను, ఒకదాన్ని నాది అనుకుంటున్నాను, దాని మీద ఆధారపడుతున్నాను. సుఖం కోసం దాని మీద ఆధారపడుతున్నాను. నాకు ఏదైతే సుఖం ఇస్తుంది అన్నట్లుగా ఉందో దాని మీద అభిమానపడతాను. నాకు ఇది సుఖం ఇవ్వదు, దుఃఖం ఇస్తుంది అనిపిస్తే అభిమానానికి వ్యతిరేకం ద్వేషం. నాకు దుఃఖం వస్తుంది కాబట్టి దీన్ని వదిలించుకోవాలి అని. ఈ శ్లోకంలో చెప్పింది ఏంటంటే, దేని మీదైనా నీకు అభిమానం ఉంటే దుఃఖం కలుగుతుంది అనటానికి ఒక వర్ణన అనమాట అండి, కవిత్వం. కౌపీనం మీద ఉన్నా సరే, అంటే అంత తక్కువ దాని మీద. మనం ఇప్పుడు ఉదాహరణలో మొక్క మీద చెప్పాము, దేశం మీద, భాష మీద, మన ఇంట్లో వాళ్ళ మీద, మన ఇల్లు మీద, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇంత అక్కర్లేదు. గోచిగుడ్డ పెట్టు కూర్చున్నాడు, ఆ గోచి మీద నీకు అభిమానం ఉంటే అది కూడా దుఃఖానికి కారణమవుతుంది. మరి ఏం చేయాలంటే ఏది లేకుండా ఉండాలి అంటే బట్టలు లేకుండా ఉండాలి అని అర్థం కాదు, చాలదు అది. బట్టలు లేకుండా ఉంటే మరి భోజనం బాగానే చేయాలిగా, అది ఉంటుందా? ఉంటుంది, కుదరదు. అప్పుడు దేని మీద అభిమానం లేకుండా ఉండాలి. మరి ఏం చేయాలి ఇప్పుడు? బట్టలు లేకుండా ఉండాలా ఎట్లాగో అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇది అది అని కాదు, దేని మీదైనా సరే అభిమానం లేకుండా ఉండాలి. గోచిగుడ్డే ఉంది వాడికి, గోచిగుడ్డు మీద అభిమానం లేకుండా ఉండాలి. జనక మహారాజా రాజుగారికి తగినటువంటి డ్రెస్సులు, పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకున్నాడు అనుకోండి. సింహాసనం మీద కూర్చున్నాడు. పక్కన ఎవరు, మన సినిమాలో చూపిస్తున్న పక్కన ఎవరు ఇట్లా పెద్ద విసినికర్రలు పెట్టి విసురుతూ ఉంటాడు. వాటన్నిటి మీద అభిమానం లేకుండా ఉండాలి. ఆయన వేసుకున్న పెద్ద బాగా ఖరీదైన వస్త్రాలు వేసుకొని ఉండొచ్చు రాజుగారు, కిరీటం పెట్టుకొని ఉండొచ్చు, వాటి మీద అభిమానం లేకుండా ఉండాలి. అంటే ఏది ఉంటే అది. గోచిగుడ్డ ఉన్నవాడికి గోచిగుడ్డ మీద అభిమానం లేకుండా ఉండాలి. మరి అవి ఎందుకు సంపాదించుకుంటున్నాడంటే ఆయన కావాలని సంపాదించుకున్నవి కాదు, అట్లా వచ్చింది. ఎందుకు? ఆయన ప్రారంధము, కర్మ, ఇక ఈశ్వరే చేదో మాటలు చెప్తాం కదా, అట్లా ఆయన ఒక రాజ్యానికి రాజుగా ఉండటం తటస్థించింది. దానివల్ల ఆయనకు అటువంటి వేషము, భాషలు ఇవన్నీ వచ్చినాయి. ఆయన ఎట్లా ఉండాలి? అవన్నీ ఉన్నప్పటికీ వాటి మీద అభిమానం లేకుండా ఉండాలి. అది ఇక్కడ చెప్పదలుచుకుంది. కౌపీనము మాత్రమే ఉన్నను ఏ కొంచెము లేకుండుట అనుదాని యందు ఉండే సుఖం ఉండదు. స్వాస్థ్యం అన్నారు, అకించన భావం స్వాస్థ్యం. ఏ కొంచెము లేకుండులో ఉన్నటువంటి స్వాస్థ్యం, స్వస్థత. సాధారణంగా ఆరోగ్యం అన్నదానికి వాడుతుంటారు. స్వస్థత చేకూరింది నాకు, కొన్నాళ్ళ పాటు మందు వాడని స్వస్థత చేకూరింది అంటుంటారు. స్వస్థత, స్వస్థ అంటే తానుగా ఉండడం. స్వ అంటే తాను కదండి, స్వాస్థ్యం అంటే తానుగా ఉండటం. ఎప్పుడు వస్తుందో తానుగా ఉండడం? అకించన భావం స్వాస్థ్యం. ఏ కొంచెము లేకుండా ఉంటే ఏం మిగులుతుంది? ఎప్పుడు తానుగా ఉంటాడు అంతే. తనకు రెండోది ఏం లేదనుకోండి, ఏమైనా ఉంటుంది అప్పుడు అన్నీ వదులుకుంటే, అన్నీ అంటే అన్నిటి మీద అభిమానం వదులుకుంటే, నువ్వు వదులుకోవడానికి వీల్లేనిది ఉంది.
ఏది నువ్వే, నిన్ను నువ్వు వదులుకోలేవు. అది మిగులుతుంది స్వస్థత అంటే. అది ఏ కొంచెము లేకుండా ఉంటే కలిగేటటువంటి స్వస్థత అంటే నీ స్వరూపంలో నువ్వు ఉండటం, నీ స్వరూపంలో నువ్వు ఉండటం. దేని మీద అభిమానం పడితే ఉండదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? అన్నిటిని వదిలించుకుందామా, అన్నిటిని పూనుకుందామా, కొన్ని ఎట్ట పెట్టుకుని కొన్ని తీసేద్దామా? ఎట్లా చేయాలి మనం వ్యవహారంలో, ఆచరణలో ఎట్లా దీన్ని అభ్యాసం చేయాలి అంటే ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? త్యాగాదానే విహాయాస్మాత్ అహమాసే యథాసుఖం. నేను యథాసుఖంగా ఉండడానికి నాకు ఏం కావాలంటే ఏం ఉపయోగించుకుంటున్నాను? త్యాగము ఆదానము రెండింటినీ వదిలేశాను అన్నాడు. గోచిగుడ్డ కావాలి అనిపోతే దాని మీద నాకు దుఃఖం కలుగుతుంది. ఆ గోచిగుడ్డ వదలాలి నాకు వద్దని కూడా దుఃఖం కలుగుతుంది. అట్లాగే డబ్బు కానీ, ఇతర సుఖాలు కానీ, కష్టాలు కానీ, ఈ ఉదాహరణలో ఈయన జనక మహారాజు ఉదాహరణ చేసుకుంటే పెద్ద రాజ్యం కానీ, ఇంకా రాజ్యం కావాలి అంటే దుఃఖం కలుగుతుంది. ఉన్నదాన్ని వదిలించుకో అంటే కూడా దుఃఖం కలుగుతుంది. దానికి కూడా జనక మహారాజే ఒక చిన్న పిట్ట కథ లాంటిది చెప్తారు. ఆయనకి ఇట్లాగే బాగా తీవ్రమైన వైరాగ్యం కలిగి ఒకప్పుడు అంతా వదిలేసేసి అడవిలోకి వెళ్ళిపోయినట్ట. ఎందుకు ఈ రాజ్యం అబ్బా గోలగోలగా ఉంది, హాయిగా అడవిలో కూర్చుంటాను, ఎక్కడో చెట్టు కింద కూర్చున్నాడు అట్లా మౌనంగా నిశ్శబ్దంగా. కాసేపు అడవికి చూశారుగా గూఢచారులు వాళ్ళు ఉంటారు, రాజుగారు ఎక్కడ ఉన్నారని చూశారు, ఇక్కడ ఫలానా, అరే రాజుగారు అట్ట అడవిలో కూర్చోవడం ఏంటి అని అక్కడ 10 మంది సైనికులు చుట్టూ చేరారు. ఆయన రక్షణ కోసం, క్రూర మృగాలు అవి వస్తాయేమో అని. ఆ తర్వాత రాజుగారికి ఎండ తగులుతోందన్నారు, పైన ఒక గుడారం లాంటిది వేశారు. మరి రాజుగారికి చల్లటి నీళ్ళు ఇవ్వాలి, భోజన సదుపాయాలు అవన్నీ తీసుకొస్తున్నారు. తర్వాత రాజుగారికితో రాజ వ్యవహారాలు ఉన్నాయి, అక్కడ లేడు కాబట్టి ఇక్కడే మాట్లాడదామని అందరు ఇక్కడికి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ఇదంతా చూసి మళ్ళీ రాజ్యం అంతా ఇక్కడికి వచ్చిందే, ఇది ఇక్కడికంటే అక్కడే ఉంటే పోతుందిగా, ఈ గోలంతా ఎందుకు, మళ్ళీ సెకండ్ కింగ్డమ్ వాడు, రెండో రాజ్యం, రెండోగా రాజధాని ఇక్కడ పెట్టుకోవడం ఎందుకు, అక్కడికి వెళ్ళిపోదామని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయినట్ట. ఈ కథ ఎందుకు చెబుతారంటే ప్రారంధం, ఆయన ప్రారంధంలో ఉంది. రాజ్యాన్ని పరిపాలించడం అనేది ఆయన ప్రారంధంలో ఉంది. దాన్ని వదిలించుకోలేకపోయినాడు. మరి ఎట్లా వదిలించుకోవాలి అంటే ఇప్పుడు ఇది చెప్తున్నాడు. త్యాగాదానే విహాయ, త్యాగము ఆదానము రెండింటినీ వదిలేశాను అన్నాడు. త్యాగం అంటే వదులుకోవడం అన్నదాన్ని కూడా వదులుకున్నాను అంటే అర్థం ఏంటి? వదులుకోవాలి అని ప్రయత్నం చేయటల్లా. పోనీ ఏదైనా గ్రహిద్దాం, అది తెచ్చుకుందాం, కోరుకుందాం, ప్రయత్నం చేసి తెచ్చుకుందాం అంటే అది కూడా వదిలేశాడు. అంటే ఏ ప్రయత్నం చేయటల్లా. మరి ఏం జరుగుతుందండి? ఏ ప్రయత్నం చేయలేకుండా ఉన్నాడు కూడా ఏం జరుగుతుంది? రాయి రప్పలాగా అయిపోతాడా మనిషి? ఏం జరుగుతుందో తెలియదండి. మరి ఏం చేయాలంటే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. ఏం జరుగుతుందో జరుగుతుంది. నీ ప్రారంభంలో ఇట్లా ఉండవలసినది ఉంటే అట్లా జరుగుతుంది. జనక మహారాజు అట్లా ఉండవలసిన ప్రారంభం ఉంది, అట్లా జరిగింది. మనకి ఎటువంటి ప్రారంభం ఉంది? ఇగో ఈరోజు ఇట్లా ఎండవేళ్ళేటప్పుడు ఫ్యాన్ లేకుండా కూర్చోవలసిన ప్రారంభం మనకున్నది అనుకోండి, అది జరిగింది. ఏమంటాం దాన్ని? దానితో వచ్చింది, జరిగింది, అది జరిగింది. మీరు ఇప్పుడు ఏం త్యాగం చేశారు? ఏం త్యాగం చేశామంటే, సరే కొంతమంది ఏదో గాలిని త్యాగం చేద్దాం అనుకున్నారు అనుకోండి, కొంతమంది గాలి కావాలి అన్నారు అనుకోండి. చాలామంది ఏమన్నారు? ఉంటే ఉంటుంది, పొడి రాత లేదు అన్నారు. ఫ్యాన్ వేసారు, సరే వేయని, తీసేసారు, తీసేయని. అది ఎట్లా ఉంది అప్పుడు? రెండింటినీ వదిలేసినట్టు స్థితి అనమాట. త్యాగాదానే విహాయాస్మాత్, ఫ్యాన్ ఉంటే ఉండునుగాక, పోతే పోవునుగాక. కాదు, మనందరం తీర్మానం చేసుకుని ఫ్యాన్లు అన్నీ వేసుకుందాం, ఇంకా కావాలంటే కూలర్లు, ఇంకా ఏసీలు అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, కరెంటు పోయింది.
ఎందుకు? మన ప్రారంభంలో వస్తాయి. మన ప్రారంభంలో ఉన్నప్పుడు ఊరు మొత్తానికి కరెంట్ పోయింది. వీడు ఎట్లా ఉండాలి? ఇప్పుడు మనం చెప్పే ఈ శ్లోకం ప్రకారం జనక మహారాజు లాంటివి ఎట్లా ఉండాలి? అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. అంటే ఇది కావాలి అని అడగడం లేదు, వద్దు అనటం లేదు. రెండింట్లోనూ కష్టం ఉంది అని అడగండి. ఇది కావాలి 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 దొరకదు, అందులో కష్టం ఉంది. వద్దు 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 అంటే మీద పడుతుంది, వచ్చి మీద పడుతుంది. వద్దన్నా కష్టమే, కావాలి అన్నా కష్టమే. ఏం చేయాలంటే పరిస్థితులు ఎట్లా వస్తే వాటిని అట్లా స్వీకరిస్తూ ఉండు అన్నాడు. యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి చాలా తరచుగా చెప్తూ ఉంటారు ఈ పాయింట్. ఆయన ఒక్కడే అని కాదు, ఇది ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది కదా. వంచసేయకుము రాని దానికై వచ్చిన దానిని వలదనకు. రాని దానిని కొరకు వచ్చిన దాన్ని వద్దు వద్దు అనకు. ఏది ఎట్లా వస్తే దాన్ని అట్లా స్వీకరించు. అవికారుడవై ప్రారబ్ధంబును అనుభవించుటే అతి సుఖము. ప్రారబ్ధం ఎట్లా వస్తే దాన్ని అట్లా అనుభవిస్తూ ఉండటంలో ఉండే సుఖం మరొక దాంట్లో లేదు. అంటే రెండు కోరిక ఎందుకు వస్తాయండి? కావాలి అనటం ఒక కోరిక, వద్దు అనటం ఒక కోరిక. ఆ రెండింటినీ వదిలేసేస్తే వాడు ఎట్లా ఉంటాడు? ఇందులోనే ఇంకో చోటు వస్తుంది. చేష్టతే శుష్క పర్ణవత్ అంటాడు. శుష్క పర్ణం అంటే ఎండుటాకు, ఎండుటాకులాగా ఉంటాడట. ఎండుటాకు గాలి వస్తే ఎటు కొట్టుకుపోతుందో అట్లా ఈరోజు ఎట్లా ఉన్నాం, రేపు ఎట్లా ఉంటుందో, సాయంత్రం ఎట్లా ఉంటుందో, ఎల్లుండి ఎట్లా ఉంటుందో ఏమో. ఏ రోజుకి ఆ రోజు ఎట్లా జరుగుతుందో ఏది ఎట్లా వస్తుందనా సరే సరే రాని 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 అంటూ ఉండటం. అది అసలైన త్యాగము అనమాట అండి. త్యాగం అంటే ఇది కావాలి అని కానీ వద్దు అని కానీ లేకుండా ఏది ఎట్లా వస్తే దానిని అట్లా గ్రహించడం. యాక్సెప్ట్ అంటుంటారు ఇంగ్లీష్లో. ఏదొస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండు, అంగీకరిస్తూ ఉండు. వద్దు వద్దని కానీ కావాలి కావాలని అనకుండా. అటువంటి స్థితిలో నేనున్నాను. దానివల్ల ఏం కలిగింది ఈయనకి, జనక మహారాజుకి? యథాసుఖం అహమాసే యథాసుఖం, అట్లా ఓరక ఉండి హాయిగా ఉంటున్నాను. ఈ విధంగా దేన్ని కావాలని కానీ వద్దని కానీ అనకుండా ఉంటే, వాటందరూ వస్తూ ఉంటే నేను సుఖంగా ఉన్నాను. మరి కొన్ని వచ్చి పడుతూ ఉంటాయి అనుకోండి, వద్దనాలా కాదనాలా? ఏదో రోగం వచ్చిందనుకోండి, రోగం వస్తే కావాలనాలా వద్దనాలా? చూస్తూ ఉండాలి. తగ్గుతుందో తగ్గదా ఏమో, తగ్గదు. మందు వేసుకోమని ఎవడో ఇచ్చాడు అనుకోండి, సరే మందు వేసుకున్నాం, చూస్తూ ఉన్నారు, మందు వేసుకున్నాం, అయిపోయింది. తగ్గుతుందో తగ్గదా ఏమో. అది ఎప్పటికప్పుడు అటు చూస్తూ ఉండడం. దాన్ని మనం ఇంకో రకంగా చెప్తుంటే సాక్షి అంటుంటాం. సాక్షి అంటే వచ్చిన దాన్ని చూస్తూ ఉండటమే కానీ ఏదో మార్చి ఇంకో రకంగా ఉండాలి అనేటువంటి భావం లేకుండా ఉంటాం. అది అహమాసే యథాసుఖం. ఆ యథాసుఖంగా ఉండడానికి నేను చెప్పినటువంటి యుక్తి ఏంటి? ఏది ఎట్లా వస్తే దాన్ని ఎట్లా స్వీకరించు. రాని దానిని కోరకు, వచ్చిన దానిని వద్దనకు. మరి కష్టాలు వస్తూ ఉంటాయి, వద్దంటే ఎట్లాగండి అంటే అక్కడ జ్ఞానం. ఏం జ్ఞానం? ఆత్మజ్ఞానం చెప్పుకున్నాక మనం. కష్టసుఖాలు మనస్సంబంధములు, మనస్సులో వస్తాయి. మరి నీకు అంటే ఇక్కడ ఏ అర్థంలో వాడుతున్నావు? నీకు లేదా నాకు అతీతమైనటువంటి స్వరూపం ఆత్మ అని మాట వాడుతుంటాం, లేదా ఒక్కోసారి నేను అని కూడా వాడుతుంటాం. అది మనస్సుకి అతీతమైన స్వరూపము. చాలాసార్లు చెప్పుకుందే, మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి, ఎన్నిసార్లు అని చెప్పుకోవాలి. ఇది మనస్సుకి అతీతమైన స్వరూపం. అతీతం అంటే ఏంటి? మనస్సు ఎట్లా ఉన్నా దానికి అంటదు, ఎట్లా ఉన్నా దీనికి ఏం ఇబ్బంది లేదు.
తలుపులన్నీ వేసుకొని కూర్చొని మనం సెల్ ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి. సెల్ ఫోన్ మాట్లాడాలంటే అవతల వాడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో విదేశాల్లో కూడా అమెరికా లాంటి చోట ఉన్నాడు అనుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి మాట్లాడుతున్నామంటే ఎట్లా మాట్లాడుతున్నాము, అక్కడికి ఇక్కడికి సంబంధం ఏమిటి అంటే పాతకాలం అంటే మా చిన్నప్పుడు అనుకోండి అసలు అర్థమయ్యేది కాదు, ఎట్లా జరుగుతాయి ఇవన్నీ, అసంభవం అన్నట్టుగా ఉండేవి. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అది. అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లాగా మాట్లాడుతున్నారు అంటే ఓ సిగ్నల్స్ అంటున్నారు. అక్కడి నుంచి ఓ సిగ్నల్స్ వస్తాయి, సంకేతాలు, గుర్తులు, ఏదో ఒకటి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆకాశం ద్వారా వస్తుంది, గాలి ద్వారా వస్తుంది. మీరు తలుపులు కిటికీలు అన్నీ వేసుకొని లోపల కూర్చున్నారు, అయినా కూడా మీరు మాట్లాడగలుగుతున్నారు. ఎందుకని అంటే దాన్ని చెబుతారు, అది మనకున్నటువంటి అవరోధాలు, అడ్డంకులు, దానికి లేదు. ఆ సిగ్నల్స్కి ఉండవు. గాలిలోంచి వస్తాయి, గాలి లేని చోటు నుంచి కూడా వస్తాయి, ఆకాశంలో కూడా వస్తాయి. మనకు ఉండేటువంటి ఇబ్బందులు దానికి ఉండదు. అందుకని దాన్ని మనం ఈ గాలికి వస్తువులకి అతీతమైనటువంటిది, సంబంధం లేదన్నమాట దాంతో. అది ఉన్నా లేకపోయినా ఎట్లాగైనా ఉండొచ్చు. అట్లాగే ఈ ఆత్మ ఎటువంటిదంటే శరీరానికి మనసుకి అతీతమైనటువంటిది. అంటే శరీరం ఎట్లా ఉన్నా ఆత్మ ఉంటుంది, మనస్సు ఎట్లా ఉన్నా ఆత్మ ఉంటుంది. ఏదైనా ఒక చిన్న రుజువు చూపించండి, మాకు చేసి చూపించండి అంటే ఏం లేదు, అందరికీ తెలిసిందే. ఏంటంటే రుజువు మనం రోజు చెప్పుకుంటుంటాం కదా, నిద్రపోయినప్పుడు మీరు శరీరానికి మనస్సుకి అతీతంగా ఉంటున్నారు. శరీరం ఎట్లా ఉన్నా సరే, శరీరంలో రోగం ఉంది, ఏదో దెబ్బ తగిలింది, కట్లు వేశారు, మీరు పడుకున్నారు, నిద్ర పట్టింది, మీరు అప్పుడు ఏమైపోయినారు? శరీరంలో ఉండే బాధలకి అతీతం అయిపోయినారు. బాధలు ఉన్నాయి శరీరంలో, మెలకురంగానే తెలుస్తుంది, కానీ నిద్ర వచ్చినప్పుడు మీరు దాన్ని పట్టించుకోకుండా ఉండగలుగుతున్నారు. అట్లాగే మనస్సులో వచ్చే బాధలు, వాటిని కూడా పట్టించుకోకుండా ఉండగలమా? అదే నిద్రలోనే. అది కూడా నిద్రలో మానసికమైన సమస్యలు ఉన్నవాడికి కూడా సరిగ్గా నిద్ర పట్టదు అనుకోండి, పడితే ఒక అర్ధగంటే పట్టింది రోజు మొత్తం మీద. ఆ కాసేపు ఆ మానసికమైనటువంటి సమస్యలకు కూడా దూరం అయిపోతుంది. ఎందుకు అట్లా జరుగుతోంది? ఎంతో కష్టపడి ఆ సమస్యకు పరిష్కారం కనుక్కొని అప్పుడు నేను హాయిగా ఉంటాను అని మన భావం అయితే, నిద్ర వచ్చినప్పుడు నువ్వు ఏం చేయకుండానే ఎట్లా పోతున్నాయి నీ సమస్యలన్నీ? వేరు చేసుకునేటువంటి శక్తి నీ దగ్గర ఉన్నది. ఇది శరీరానికి మనస్సుకి వచ్చినటువంటి కష్టాలను వేరు చేసుకోగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉన్నది. నీ దగ్గర అంటే ఆత్మ, శుద్ధ చైతన్యం అట్లా ఊరకుంటుంది. కాసేపు ఈ శరీరము మనసులతో కలిసి ఏదో ఆడుకున్నట్టుగా ఆడుకుని తర్వాత వేరైపోయింది. ఇది నిద్ర వచ్చినప్పుడు వేరైపోయింది. మరి నిద్ర వచ్చినప్పుడైనా ఇంకా ఏమైనా పరిస్థితులు, ఇంకా చాలా పరిస్థితుల్లో వేరవుతుందండి. మీకు ఏదో కష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చినప్పుడు ఓ నలుగురు వచ్చారు, మీ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు అనుకోండి, కాసేపు మీ కష్టాలు మర్చిపోతారు. శరీరానికి సంబంధించిన బాధలు కూడా కాసేపు మర్చిపోతారు. ఏదో మంచి ఆసక్తికరమైనటువంటి వస్తుంది, ఏదో టీవీలో మంచి సినిమానో క్రికెట్టో అటువంటిది చూస్తున్నారు అనుకోండి, అట్లా కూర్చొని చూసి 2 గంటలు 3 గంటలు నాకు లేస్తే అబ్బో కాళ్ళు చేతులు అన్నీ బిగేసుకుపోయినా పట్టుకుపోయినా అంటాం. అప్పటిదాకా ఎందుకు తెలియలేదు అంటే మీ దృష్టి దాని మీద లేదు, వేరైపోయినారు. అట్లా వేరు కాగలిగిన శక్తి మన ఆత్మకు ఉన్నది. వేరు చేసుకుంటూ తనంతట దాన్ని తెలియకుండానే మన ప్రమేయం లేకుండా నిద్రలో వేరైపోతుంది. మెలకువలో కూడా కొన్ని సమయాల్లో ఆ ఉపాయాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం, అంటే ఆత్మ కానీ మనసు కానీ మనకు తెలియకుండానే ఆ ఉపాయాన్ని ఉపయోగించుకుంటాం. ఎట్లా?
మనస్సుని మరలించడం ద్వారా. గాఢ నిద్ర లేదు, పూర్తిగా తీసేస్తాం. మనస్సుని ఇతర విషయాల మీద పెడితే ఈ విషయాన్ని మర్చిపోయినట్టు అవుతుంది. వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే, ఏదైనా ఒక కష్టం ఉంటే దాంతో అతుక్కొని పోయి అది పరిష్కారం అయ్యే వరకు అట్లా బాధపడుతూ ఉండాలి అని లేదు. నువ్వు స్విచ్ ఆఫ్ చేయొచ్చు. గాఢ నిద్రలో చేసి స్విచ్ ఆఫ్ చేస్తే ఆ బాధలు కూడా నీకు పోతాయి. ఇదండి, ఎవరు కనుక్కున్నారు. మనస్సుని మరలించడం ఇది అందరూ చేస్తుంటారు. ఇది చేసో కొంచెం కాసేపు మర్చిపోతున్నామండి. ఇక ఇదేంటిది? ఆత్మజ్ఞానం ఇంకొంచెం లోతుగా ఉంటుంది. నువ్వేం చేయక్కర్లేదు, ఇంకో దాన్ని పట్టుకోక్కర్లేదు, మనసును మరలించక్కర్లేదు. ఒకవేళ మరలించడం అంటూ ఉంటే నీ స్వరూపం మీదకి మరలించు. మనస్సుని ఎక్కడ మరలిస్తారు? మీ స్వరూపం మీదకి మరలించండి. కష్ట సుఖాలు మర్చిపోవడానికి మరలిస్తున్నారండి. ఏదో కాసేపు తాగుతారు, లేకపోతే చెట్ల ప్యాక్ ఆడుకుంటారు, లేదా సినిమాలు చూస్తారు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా ఇంకో రకంగా మరలించచ్చు. ఏంటి? మీ స్వరూపం. నేనెవరు ఆగి చూడు. ఒక్కసారి ఆగి చూడు. కొద్దిసేపు ఏం ఆలోచించు, అటు ఊరుకుండండి. ఎక్కువసేపు ఆగితే కష్టం అండి. ఎక్కువసేపు ఆగమని చెప్పట్లేదు. కొద్ది క్షణాలు, 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్ అట్లా ఆగి చూడండి. అప్పుడు ఏం తెలుస్తుంది? దేంతోనూ సంబంధం లేనప్పుడు ఆ కొద్దిసేపు అనుకోండి, కొద్దిసేపే, దేంతోనూ సంబంధం లేదు. అయితే దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది కూడా లేదు. దేంతోనూ సంబంధం లేకుండా ఉంటే ఏమైనా కష్టం ఉందా? లేదు. అట్లా ఆగి చూచినప్పుడు మీరే చూసుకోవచ్చు, దాదాపుగా నిద్రపోయినట్టు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థితి అంటే, సహజం. పొద్దున చెప్పుకున్నాం, సహజం. దీంతో అభిమానపడకుండా, అతుక్కోకుండా ఉండగలిగిన శక్తి నీకు సహజంగానే ఉన్నది. దీన్ని ఇదే పుస్తకంలో ఇంకో చోట చెప్పారు ఈ మాటని. నతే సంగోస్తి కేనాపి, దేంతో నీకు సంగం లేదు. ఆకాశవద్ అనంతోహం, నేను ఆకాశంలాగా ఉన్నాను. ఘటవత్ ప్రాకృతం జగత్తు, ఇదంతానేమో కుండలాగా ఉంది. ఆకాశానికి కుండకి సంబంధం ఏంటి అంటున్నాడు. ఆకాశం ఉంది, కుండ లోపల ఉంది, కుండ బయట కూడా ఉంది. ఏంటి సంబంధం? ఉన్నట్టు కనిపిస్తుంది అంతే, రెండు కలిసి ఉన్నట్టు కనిపిస్తాయి. మరి కుండ పగలితే ఆకాశానికి ఏం ఇబ్బంది లేదు. ఆ ఉదాహరణ చెప్తాడు. అంటే శరీరము మనసు ఎట్లా ఉన్నప్పటికీ నేను నా స్వరూపాన్ని మరవకుండా ఉండగలిగితే అంటున్నాం, ఉండాలి అని అనటువంటి అభిలాష, మన కృషి అంతా దానికి. అట్లా ఉంటే తర్వాత పరిస్థితులు ఎట్లా ఉన్నా నువ్వు బాధపడక్కర్లేదు, వాటిని మార్చాలని ప్రయత్నం చేయక్కర్లేదు.
అటువంటి వాడు ఎట్లా ఉంటాడు? త్యాగాదానే విహాయ, త్యాగము ఆదానం అంటే త్యాగం చేసేయడం, వదులుకోవడము, ఆదానం అంటే తీసుకోవడం, తీసుకోవడం అనేవి రెండూ లేకుండా, అంటే ఏది ఎట్లా వస్తే దాన్ని అట్లా రాణిస్తూ. మరి అహమాసే యథాసుఖం, సుఖం ఎట్లా వచ్చింది నీకు అంటే, నా సుఖము వీటి మీద ఆధారపడి లేదు. అది అతీతం అంటే అది నిరాధారో అంటుండే. నిరాధారం. గాఢ నిద్రలో సుఖంగా ఉందన్నారు. దేని మీద ఆధారపడింది సుఖం? నిద్రలో వచ్చిన సుఖం దేని మీద ఆధారపడిందండి? ఇప్పుడు సుఖం దేని మీద ఆధారపడింది మనం చెప్పచ్చు. ఏదో భోజనం చేసాము, తర్వాత టీ తాగాము, పెద్ద పనేం లేదు, ఊరికే కూర్చొని ఉన్నాం, కాస్త సుఖంగానే ఉంది, ఇట్లా కారణాలు చెప్పుకోవచ్చు. ఈరోజు సినిమాకి వెళ్ళొచ్చాను, అది కారణం కనపడింది. ఈరోజు ఫంక్షన్ ఎవరో ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం, అంత బాగా జరిగింది, సుఖం. అది మాకు పంటలు బాగా పడినాయి, సుఖం. లేదా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, సుఖం. ఇట్లా ఎన్నెన్నెన్నో చెప్పుకుంటూ ఉంటారు. అంటే వాటి మీద ఆధారపడింది నీ సుఖం. ఫలానాదాన్ని ఫలానాది ఫలానా 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 రకంగా ఉంటే నాకు సుఖం అంటే నీ సుఖం వాటి మీద ఆధారపడింది. ఈ ఆత్మజ్ఞాన శాస్త్రంలో చెప్పేది ఏంటంటే నిరాధారు, నువ్వు నిరాధారుడివి అంటే దేని మీద ఆధారపడకుండా స్వయంగా నువ్వు సుఖంగా ఉండొచ్చు. ఎట్లా కుదురుతుంది అంటే రుజువు నిద్ర, గాఢ నిద్ర, అదే రుజువు. అందరిలోనూ ఉంది అది. నేను అట్లా నిద్రపోగలుగుతానండి అని నా సంగతి చెప్పుకోవడం కాదు, అందరిలోనూ ఉంది. కొంతమంది చేసి చూపిస్తుంటారు, ఇట్లా కదలకుండా 24 గంటలు కూర్చుంటాను. కొంతమంది అయితే పైన మట్టి కప్పించుకుంటారు, ఇట్లా కూర్చుని ధ్యానంలో పైన మట్టి కప్పించేసుకుని 3 రోజుల తర్వాత 7 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత అట్లా బయటకు వస్తారు. మళ్ళీ సమాధి మీ అందరికీ చూపిస్తాను అన్నట్టు చేస్తూ ఉంటారు. అట్లా యోగులు అట్లా కూడా ఉన్నారు. దేని మీద ఆధారపడకుండా నేను సుఖంగా ఉంటాను అని. అంత అవసరం లేదండి. ఇక్కడేంటి జ్ఞానం అంటే తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం? తేలిగ్గా ఉంది, రుజువు తేలిగ్గా ఉంది, మట్టి కప్పుకొని కూర్చోకర్లా. గాఢ నిద్రలో శరీరంతో సంబంధం లేకుండా, మనస్సుతో సంబంధం లేకుండా హాయిగా ఉంటున్నాను. మరి ఇప్పుడు ఎందుకు ఉండదు? అది ప్రశ్న. ఎప్పుడు ఎందుకు ఉండదు? అప్పుడు ఉంటే ఇప్పుడు ఎందుకు ఉండదు అంటే ఏమోనండి అవి ఇవి కారణాలు చెప్తారు. మనం కూడా చెప్పుకోవచ్చు కారణాలు. చివరికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు కూడా ఉండొచ్చు. అది ధైర్యంగా చెప్పారు మహర్షులు. పూర్వం చెప్పారు, చేసి చూసిన వాళ్ళు, ఇప్పుడు కూడా నువ్వు హాయిగా ఉండొచ్చు, దేని మీద ఆధారపడకుండా ఉండగలవు. ఎట్లా? నిన్ను నువ్వు చూసుకుంటుంటే. ఇప్పుడు నిద్రలో ఉన్నట్టు ఉండొచ్చండి. ఇప్పుడు మనం ఉండగలమా? ఏదో కాస్త ఏసీ లాంటిది ఏదైనా వేస్తే ఉండొచ్చు. ఇంత చెమట పోస్తుంటే ఎట్లాగూ అనుకున్నారు అనుకోండి. సరే, మనకి ఇప్పుడు బాగా వేడిగా ఉంది, చెమట పోస్తోంది. గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితిని ఇప్పుడు పొందొచ్చునా? అసలు గాఢ నిద్రలో ఎట్లా ఉంటారు మీరు? ఎట్లా ఉంటారండి గాఢ నిద్రలో? ఎట్లా ఉంటారు? నోటితో చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఏం లేదంటే ఇక్కడ ఏం లేదు, హాయిగా ఉంటుంది అంతే చెప్తారు. ఆ గాఢ నిద్రలో ఉన్నదాన్ని ఒక్కసారి ఊహించుకోండి. మంచి నిద్ర పట్టింది అనుకోండి మీకు, ఇప్పుడే ఊహించుకోండి. ఊహించుకోవచ్చు.
కుదురుతుంది. కొద్దిగా మనసు మన స్వాధీనంలో కొద్దిగా ఏదైనా గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, గుర్తు తెచ్చుకో అన్నాం అనుకోండి, గుర్తు వస్తాయి రావా మనకు విషయాలు. నిన్న మీ ఇంటికి వచ్చాను కనపడలేదే అన్నారు అనుకోండి, అంటే నిన్న ఏ టైం సాయంత్రం నేను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను అన్నారు అనుకోండి. సరే అయితే ఏం జరిగింది ఆ పార్టీలో అన్నారు. ఓహో వివరాలని చెప్పారు, ఇట్లా అయింది. ఇంత పెద్ద కేక్ తీసుకొచ్చారు, దాన్ని కొయ్యడానికి కూడా కష్టమైపోయింది, కోసిన తర్వాత దాన్ని తినడానికి ఇంకా కష్టమైపోయింది, ఇవన్నీ చెప్పుకున్నారు అనుకోండి. ఎడ చెప్తున్నారు అవన్నీ? అప్పుడు చూసినవి పూసగుచ్చినట్లుగా వర్ణించి చెప్తూ ఉంటారు. ఇట్లా అయిందని. అట్లాగే ఏదైనా కానీ ఫలానా చోటుకి వెళ్ళొచ్చాం, ఫలానా విషయాన్ని అనుభవించాం, ఫలానా వాళ్ళతో మాట్లాడాం, ఇట్లాంటివన్నీ మనం గుర్తు తెచ్చుకుంటాం. ఎట్లా గుర్తొస్తాయి మీకు అవన్నీ? ఏదో అంతకంటే తేలిక చూడండి. మీ ఇల్లు ఎక్కడుందండి అన్నాం అనుకో, మా ఇల్లు అండి ఇదిగో ఈ బజార్ దాటి ఆ బజార్, అక్కడికి వెళ్తే ఆ మూల ఉంటుంది అని చెప్పాలంటే మీకు గుర్తొస్తుంది. మీ ఇల్లు మీకు గుర్తొస్తుంది, రోజు చూస్తున్నారు కదా. అది ఇంకా తేలిగ్గా చెప్దాం. మీ ఇంటి ముందు గేటు ఎట్ట తయారు చేశారండి? చెక్కదా, ఇనపదా? దానికి ఏమైనా రంగు వేశారా? ఏ రంగులో ఉంటుంది? ఇట్లా అడిగామనుకోండి, మీ ఇంటి గేట్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఎందుకు? అనుభవించి ఉన్నారు కాబట్టి ఎక్కడో పడుంది జ్ఞాపకంలో, చాలాసార్లు చూశారు దాన్ని. అట్లా ఇప్పుడు నేనేమంటున్నాను, రోజు అనుభవిస్తున్నారు కదా మీరు, ఏది గాఢ నిద్ర, మంచి నిద్ర. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తు వస్తుందా రాదా? వస్తుంది. ఎట్ట గుర్తు తెచ్చుకోవాలి? ప్రశ్నలు వేస్తే రాదు. ఏ ప్రశ్న వేయకుండా అట్లా గాఢ నిద్రలో ఎట్లా ఉంటాను అట్లా. మామూలుగా మనం గుర్తు తెచ్చుకోవడం అంటే ఆ బొమ్మ కళ్ళలోకి వస్తుంది. ఆ గేటు బొమ్మ, మనిషి బొమ్మ, నేను అనుభవించిన విషయాలు ఆ కళ్ళలోకి బొమ్మ వస్తాయి. ఆ మాటలు గుర్తొస్తుంటాయి. రూపనామములు అంటారు, మాటలు లేకపోతే చూసిన దృశ్యాలు. గాఢ నిద్రలో ఉన్నదాన్ని గుర్తు తెచ్చుకోమంటే ఏం గుర్తొస్తుంది? ఏం లేదు, అక్కడ రూపం లేదు, నామం లేదు. ఎందుకు అది గుర్తొస్తుంది అంటే అక్కడ ఏం లేదు కాబట్టి. మరి నువ్వు అనుభవించావు. దేన్ని అనుభవించావు? రూపము నామము అంటే ఫలానా ఆకారంలో ఉంటుంది, ఫలానా రంగులో, అటువంటిది ఏం లేదు. దాని పేరు పెట్టి చెప్పడానికి లేదు. అట్లా ఏదో ఒకటి ఉంది, దాన్ని అనుభవించావు, అది నీకు ఇప్పుడు గుర్తులో వచ్చింది. అంటే అక్కడ ఏం జరుగుతోంది? ఇది గాఢ నిద్రను గుర్తు తెచ్చుకోండి అన్నప్పుడు ఏం జరుగుతోంది? మనసు ఆగిపోయింది. ఏదైనా ఉంటే దాన్ని గుర్తు తెచ్చుకోవచ్చు, ఏం లేకపోతే ఏమీ లేని దాన్ని గుర్తు తెచ్చుకోవాలి అంటే ఆగిపోయింది అంతే. ఈ చిన్న యుక్తి అనమాట అండి, ఉపాయం లాంటిది. అంటే ఏంటి? మనం ఎక్కువగా నిద్రలో హాయిగా ఉన్నామని చెప్తూ ఉంటాం. దాన్ని కొంచెం సాగదీసి మనం విచారణ చేస్తే నిద్రపోయినప్పుడు మాత్రమే కాదు, మెలకువలో కూడా అటువంటి స్థితిని పొందవచ్చు. ఎట్లాగూ అంటే ఎట్లా పొందొచ్చు అంటే ఆగి చూడు అంతే. ఆగి చూడు అంటుంటాం, ఆగి చూడు. అట్లా ఎన్నిసార్లు చేయొచ్చు రోజులో?
గంటసేపు కదలకుండా కూర్చోండి అన్నారు అనుకోండి, గంటసేపు కదలకుండా కూర్చొని తర్వాత ఒక గంటసేపు అటు ఇటు తిరగండి అంటే 24 గంటలు 12 గంటలు కదలకుండా కూర్చున్నట్టు 12 గంటలు కదిలినట్టు అవుతుంది. కొంచెం కష్టం అది, అన్ని గంటలు కదలకుండా కూర్చోవడం. ఇప్పుడు ఏం చెప్తున్నాం, కొద్ది క్షణాలు అన్నాం అనుకోండి, ఆగు. పొద్దున్న చాలాసార్లు చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాం, ఆగు. కొద్దిసేపే మళ్ళీ మాట్లాడచ్చు. అయితే దాంట్లో ఏం జరుగుతోంది, ఎప్పుడు చూసినా అదే వస్తుంది, అది మారటల్లా. నువ్వు ఎప్పుడు ఆగి చూసినా అదే వస్తుంది. అప్పుడు ఏమున్నది అసలు, ఉన్నదానికి ఏం పేరు పెట్టాలండి అంటే, ఏం పేరు పెట్టాలి, నిద్ర అని పేరు పెడదామా? కాదు, నిద్ర కాదు. నిద్ర అంటే అదొక రకంగా అసలు ఏం తెలియకుండా పోతుంది, అట్లా కాదు. నిద్ర లాంటిది అందామా? అసలు ఏం పేరు పెట్టకుండా ఊరికి అనుభవించండి. ఏదైనా పేరు పెట్టాలి అంటే నేనే, అది నా స్వరూపమే, ఏదో కాదు. ఎందుకని, ఏమీ లేనప్పుడు కూడా ఒక మంచి అనుభవం కలిగింది. ఏమీ లేనప్పుడు కూడా అంటే మరి ఎవరికి అనుభవం కలిగింది? అసలు ఏం లేకపోతే ఏమీ లేనప్పుడు కూడా ఒక అనుభవం కలిగింది అంటే ఆ అనుభవాన్ని పొందినటువంటి నేనున్నాను. ఏమీ లేదని అనుభవం ఎవరికి కలిగింది? నాకు కలిగింది. అంటే నేనున్నాను, కానీ ఏ అనుభవం లేదు. కాబట్టి నేను అనే అనుభవం ఉంది. ఇది చూడండి, అక్కడ తిప్పితే మాటలు గిరిగిరి తిప్పితే ఏమీ లేదు అనే అనుభవం ఉన్నది అంటే దాన్ని అనుభవించినటువంటి నేను ఉన్నది. నేను అనే అనుభవం ఉన్నది, ఇతర అనుభవాలు లేవు. ఎప్పుడు ఆగి చూడు. గాఢ నిద్రలో ఎట్లా ఉంటాను, రెండు ఒకటే. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, నిద్దట్లో మాత్రమే కాదు, నువ్వు కొద్దిగా అభ్యాసం చేస్తే, అలవాటు చేస్తే ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు దాన్ని. దాన్ని బాగా చూసుకోవడం అలవాటు ఏంటంటే చాలాసార్లు చూసాం. ఇప్పుడు చూస్తూ కూర్చోవాలని కూడా ఏం లేదు. నా స్వరూపం అది అని తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు జనక మహారాజు చెప్పింది, వదిలేసేయి ఇంకా మనసుని, ఎటపోతే ఎటపోని. ఎందుకు, దానివల్ల నాకు నష్టమేం లేదు. నా స్వరూపం ఎప్పుడు ఉన్నది. ఆ వదిలేసిన స్థితి అనమాట. త్యాగాదానే విహాయ, త్యాగము ఆదానం అంటే వదిలేసుకోవటము, ఒకదాన్ని తెచ్చుకోవటం, ఈ రెండూ లేకుండా ఉండేటువంటి స్థితిలో యథాసుఖంగా ఎందుకు ఉండగలుగుతున్నాను అంటే, ఏమీ లేకపోయినా సరే హాయిగా ఉండగలిగినటువంటి స్వరూపం ఉన్నది. అది నేనే. ఎవరోనండి, దేవుడు ఒకడు ఉంటాడు మారకుండా, ఆయన హాయి అంటే మళ్ళీ దేవుడు ఒకడు, దేవుడిని అనుభవించడానికి నువ్వు, రెండున్నారా అక్కడ? మనసు పూర్తిగా ఆగిపోయింది. దేవుడు నేను రెండు లేవు, మనసు ఆగిపోయినప్పుడు. అందుకని నేనే యథాసుఖం అంటే నా స్వరూపంలో నేను ఉంటున్నాను. చూడండి, నా స్వరూపంలో నా స్వరూపాన్ని నేను చక్కగా తెలుసుకుని ఉంటే ఎట్లా సుఖం వస్తుందంటే, ఇది కావాలి అని లేదు, ఇది వద్దు అని లేదు, ఏది ఎట్లా వస్తుంది అని అట్లా రాని నువ్వు సుఖంగా ఉంటావు. ఇట్లా కాదండి, నాకు ఇది కావాలి అనుకుంటే దుఃఖం మొదలైంది. నువ్వు అనుకున్నదంతా తీరదు. కొన్ని తీరుతూ ఉంటాయి, కొన్ని తీరవు. కాబట్టి కాసేపు సుఖం, కాసేపు దుఃఖం. సుఖపడుతున్నాను అన్నా కూడా పూర్తి సుఖం ఉండదు. ఎందుకు, నువ్వు అనుకున్నట్టు జరగట్లేదు కాబట్టి. కొన్ని దుఃఖం ఉన్నదా అంటే అది ఉండదండి. దుఃఖం మారి సుఖంగా అవుతుంది, సుఖం మారి దుఃఖంగా అవుతుంది. సముద్రంలో అలల్లాగా కాసేపు సుఖం, కాసేపు దుఃఖం రెండు వస్తూనే ఉంటాయి.
రెండింటికి అతీతమైనటువంటి స్థితి ఏది అంటే అట్లా ఊరకుండటం. మళ్ళీ సముద్రం ఉదాహరణ చెప్తే పైకి లేవడం కింద పడటం, సుఖం దుఃఖం వస్తూ పోతూ ఉన్నాయి. నీటి దృష్టితో చూస్తే నీరు అదే నీరు, ఎప్పుడు అదే నీరు. నీరు పెరగటం కానీ తరగటం కానీ ఎప్పుడు అదే నీరు. ఆ దృష్టితో చూస్తే నీటికి నష్టము లేదు, లాభము లేదు. అట్లా నిన్ను నువ్వు ఏ దృష్టితో చూసుకోవాలి? ఇక్కడ గాఢ నిద్రలో ఉన్నదాని దృష్టితో చూడాలి. ఇప్పుడు కూడా ఉంటుంది అది. కాదండి పోతుందండి, నేను మాట్లాడటం మొదలుపెట్టిపోతుంది, వ్యవహారం చేసేటప్పుడు పోతుంది, ఏదైనా ప్రయత్నాలు అవి ఇవి చేయాలి కదా, వ్యవహారంలో చేయాలి, అప్పుడు పోతుంది అంటే వ్యవహారంలో ఇట్లా చేయమంటున్నాడు. ఇది కావాలి అని గట్టిగా అనుకోవద్దు, ఇది వద్దు అని గట్టిగా అనుకోవద్దు, ఇది వచ్చిందా సరే రాని, అది పోతుందా సరే పోని అన్న దృష్టితో కనుక నీవు ఉంటే యథాసుఖం నువ్వు హాయిగా ఉండగలుగుతావు. ఇది దేనికి వచ్చింది ఈ విచారణ అంతా అంటే నువ్వు హాయిగా ఉండటం కోసమే. అది గుర్తించాలండి. మనం ఇవన్నీ చేస్తున్నాం, విచారణ, జ్ఞానము, ఏదో యోగం, ఇట్లాంటి మాటలని చెప్తుంటారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము? మనకి పూజలు చేయించాడు చెప్తారు, పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అంటాడు. పరమేశ్వరుని ప్రీతి కొరకుగా నేను స్తోత్రమో లేకపోతే జపమో లేకపోతే పూజ లేదా యజ్ఞం ఇట్లాంటివి చేస్తున్నాము అని మొదలు పెడతారు. పరమేశ్వరుని ప్రీతి కొరకు కాదు ఇక్కడ జ్ఞానశాస్త్రం. నువ్వు హాయిగా ఉండటం కోసమే. నేను మరి హాయిగా ఉంటున్నా లేదా మనకి మనం రుజువు చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తే నువ్వు చనిపోయిన తర్వాత దేవుని లోకానికి వెళ్తావు అని అనుకోండి. దేవుని లోకానికి వెళ్ళి దేవుడికి ఎదురుకుండా కూర్చుంటావు అని చెప్పారనుకోండి. వీడికి లోపల కొంచెం అనుమానమే, అంత తేలిగ్గా వెళ్తామా దేవుడి లోకానికి? వెళ్ళిన ఆయన ఎదురుకుండా ఎంతోమంది ఎదురుకుండా ఉంటే నేను ఒక్కడిని ఎదురుకుండా కూర్చుంటే కుదురుతుందా? ఇట్లా ఏవో ప్రశ్నలు అడుగుతారు. దానికి సమాధానంగా చెప్తారు, దేవుడు అంటే ఒకడు కాదు, ఎంతమంది మనుషులు ఉంటే అన్ని ఆకారాలు ఎత్తి ఒక్కొక్కడికి ఎదురుకుండా ఒక్కొక్క దేవుడు కూర్చుంటాడు. ఇటు ఏవో చెప్పుకోవచ్చు మనం చెప్పుకునేటప్పుడు. అంటే ఏంటి? అవి ఇప్పటికిప్పుడు రుజువు చేసుకోలేమండి. అంటే మన ఇతర శాస్త్రాలన్నీ అట్టగే ఉంటాయి. పూజలు, జపాలు, తపాలు, ధ్యానాలు అవన్నీ ఏవి చేసినా దాని ప్రయోజనం ఎప్పుడో తర్వాత వస్తుంది అని. ఇప్పటికిప్పుడు ప్రయోజనం ఎట్లాగూ అంటే ఇట్లా తన స్వరూపంలో ఉంది. దానికి ఏమన్నాడు? ప్రత్యక్షావగమం అన్నాడు. ప్రత్యక్ష అవగమం అంటే ప్రత్యక్షముగా అనుభవింపదగినది, తెలుసుకోదగినది, ప్రత్యక్షంగా. ఇదిగో ఇది పుస్తకం అండి అంటే ప్రత్యక్షంగా చూడొచ్చు మీరు. అట్లాగే ఆగండి, ఒక క్షణం ఆగి చూడండి. ఆ కాసేపే కావచ్చు, ఏం లేదండి, ఏ ఇతరం లేదు, హాయిగా ఉంది, శాంతంగా ఉంది. ఇది రుజువు చేసుకోవచ్చు, ప్రత్యక్షావగమం. అయితే మళ్ళీ ప్రశ్న, ఏది ఒక క్షణం హాగా అంటున్నాను, తర్వాత అంతా ఏంటి? దానికి వస్తుంది సమాధానం వస్తుంది. తర్వాత అంతా ఏం చేయాలి అనే దానికి కూడా సమాధానం వస్తుంది. ప్రస్తుతం ఇంత మాత్రం నీ స్వరూపంలో నువ్వు ఉంటే హాయిగా ఉంటావు. మరి స్వరూపంలో ఉండనీయకుండా ఆ పనులు ఈ పనులు వ్యవహారాలు వస్తుంటాయి కదా. అంటే వచ్చినప్పుడు కూడా, ఎన్ని రకాల వ్యవహారాలు వచ్చినప్పుడు కూడా నువ్వు హాయిగా ఉండగలిగినటువంటి ప్రక్రియ, ఓ సూత్రం లేదా యుక్తి, ఉపాయం, టెక్నిక్ అనుకోండి. ఏంటా టెక్నిక్? ఇది వచ్చిందాని రాని, పోయిందని పోని, ఏదో దాన్ని పట్టుకొని పాకులాడద్దు అన్నట్లుగా చూస్తూ ఉంటే నువ్వు యథాసుఖంగా ఉంటావు. అంటే ఆత్మలో ఉండేటువంటి సుఖం నీకు ఇప్పుడు కూడా లభిస్తూ ఉంటుంది అని. ఇది వ్యవహారానికి సంబంధించినటువంటి సూచన అండి. ఇది కొన్ని వస్తాయి రకరకాలు, కొన్ని సిద్ధాంతాన్ని చెప్పే కొన్ని ఉంటాయి. అట్లా ఆగిపోయి నీ స్వరూపాన్ని చూసుకో అని చెప్పే ఉంటాయి. ధ్యానం చేసేటటువంటి ఒక రకంగా ధ్యానం చేయొచ్చు, ఆత్మధ్యానం, దాని గురించి చెప్పే ఉంటాయి. ఇది వ్యవహార సమయంలో ఎట్లా ఉండొచ్చు అని చెప్పేటటువంటి అనమాట అండి ఇది.
కుత్రాపి ఖేదః కాయస్య జిహ్వా కుత్రాపి ఖిద్యతే మనః కుత్రాపి తత్యక్త్వా పురుషార్థే స్థితః సుఖం. మళ్ళీ ఆ సుఖాన్ని గురించి చెప్తున్నాడు. ఎట్లా నువ్వు సుఖంగా ఉంటున్నావయ్యా? నువ్వు చూడటానికి అన్ని పనులు చేస్తున్నట్టు కనపడుతున్నావు అంటే, వాక్కు కొన్ని చోట్ల బాధపడుతూ ఉంటుంది, శరీరం కొన్ని చోట్ల బాధపడుతూ ఉంటుంది, మనస్సు కొన్ని చోట్ల బాధపడుతూ ఉంటుంది. మనం ఏ పని చేయాలన్నా 3 త్రికరణములు అంటారు. పని చేయడానికి త్రికరణాలు ఏంటంటే, శరీరంతో పనులు చేస్తూ ఉంటాం, మనస్సుతో పని చేస్తూ ఉంటాం, వాక్కుతో కూడా పని చేస్తూ ఉంటాం మాట్లాడటం ద్వారా. 3 ముఖ్యమైనటువంటి చేసే పనులు. ఈ 3ఇంట్లోనూ అప్పుడప్పుడు ఏదో ఒక రకమైన బాధ కలుగుతూ ఉంటుంది. అంటే ప్రపంచ వ్యవహారం అనుకోండి, 3 కలిపి చెప్పితే ప్రపంచ వ్యవహారంలో ఏదో ఒక బాధ ఎప్పుడెప్పుడు వస్తూనే ఉంటుంది. మరి నేను ఎట్లా ఉన్నానంటే, వాటన్నిటినీ వదిలేసి పురుషార్థే స్థితః సుఖం. పురుషార్థము అంటే పురుషుడు సంపాదింపదగినది. లోకంలో ఏదో చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటారు, ధర్మార్థ కామ మోక్షములు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ పురుషార్థం అంటే మోక్షము అనే అర్థంలో. మోక్షమునందే నా మనసు లగ్నమై ఉంది. మోక్షము అంటే విడుదల, బంధము నుంచి విడుదల. మోక్షం అంటే బంధం, విడుదల. ఆ విడుదలలోనే నా మనస్సు ఉంది. అంటే ఏంటి? దేని నుంచి విడుదల? బంధం నుంచి. ఏం బంధం? శరీరమే బంధం, ముఖ్యమైన బంధం. ఈ శరీరంలోంచి విడుదల పొందడం ఎట్లాగూ అంటే, శరీరం చేసే పనులు, మనసు చేసే పనులు, వాక్కు చేసే పనులు వీడేది నేను పట్టించుకోవటం లేదు. ఏదో పని జరిగింది అనుకోండి, ఏదో జరిగింది, ఎందుకు జరిగింది, ఏమాట జరిగింది అంతే. సినిమా తెర మీద బొమ్మ నడిచింది, ఎందుకు నడిచింది అంటే ఏంటో జరిగింది, సినిమా ఎవడో తీసాడు అక్కడ నడిచింది. అట్లే కావాలంటే ఈశ్వరుడు సినిమా తీస్తున్నాడు అనుకోండి, ఈశ్వరుడు లేక ప్రారంధం. ఆ ఈశ్వరుడు తీసిన సినిమాని మీరు ఏం చేస్తారు? మార్చలేము. చాలు, ఇది తెలుసుకున్న చాలు. ఆ సినిమాని మనం మార్చలేము, చూస్తూ ఉండాలి. అందువలన అంటే మనం ఏం చేయటం లేదు, జరుగుతున్నాయి. శరీరంతో చేసినా సరే అది జరిగింది. వాక్కు ఏదో మాట వచ్చేసింది, మనస్సులో ఏదో ఆలోచన వచ్చింది, కానీ వాటన్నిటిని నేను వదిలేశాను. వదిలేయటం ఎట్లాగండి? శరీరంలోనూ మనసులో జరుగుతున్నాయి కదా, మీరు ఎట్లా వదిలేస్తారు? వదిలేయటం అంటే పట్టుకుని పాకులాడకుండా ఉండడం వదిలేయటం అంటే. అది వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, ఏదో కుక్క కనపడింది అనుకోండి, ఇది కుక్క, ఒక ఆలోచన వచ్చింది. దాని మీద ఇంకొంచెం పెరిగి ఇది పిచ్చి కుక్కేమో అని కూడా ఆలోచన వచ్చింది. ఇంకొంచెం పెరిగి ఇది కరుస్తుందేమో నన్ను అని ఇంకో ఆలోచన వచ్చింది. ఇట్లా ఎందరో ముందు కరిసింది అనుకో, ఈ ఊళ్ళో హాస్పిటల్ దగ్గరలో ఉందా, ఎక్కడికైనా మోసుకెళ్ళాలా, బొడ్డు చుట్టూ ఇస్తే ఇంజక్షన్లు ఇస్తారట, అదే కష్టంగా ఉంటుందేమో, ఇదంతా ఆలోచిస్తున్నాం అనుకోండి. అంటే దాన్ని వెంబడి పడిపోయినట్టు. ఒక కుక్క కనపడంగానే అట్ట వెళ్ళిపోయినాం అనుకోండి. ఎంత దూరం వెళితే అంత ఎక్కువగా పెరుగుతుంది మన బంధము, మాయ. విముక్తి అంటే ఏంటి? ఇది కుక్క అనగానే అంతే, కుక్క అనే ఆలోచన వచ్చింది. కాసేపు అయినాక ఇది పిచ్చి కుక్క అనే ఆలోచన వచ్చింది, అక్కడ తాగిపోయింది, పిచ్చి కుక్క అంతే. వదిలేసినట్టేం కదండి. తత్యక్త్వా, దాన్ని వదిలేశాను అన్నాడు. మనస్సు కాయము చేసిన పనులను, ఇందాక ఏదో పని చేసావు కదా అంటే, ఇందాక చేసిందా, ఏం చేయడం ఏముంది, జరిగింది అన్నారు అనుకోండి, మీరు వదిలేసినట్టు దాన్ని. మనసులో ఏదో ఆలోచన వచ్చింది, మనసులో ఆలోచన వచ్చింది, వచ్చింది అంతే. నేను చేశాను అనుకోండి, అది వచ్చింది అంటే మీరు వదిలేసినట్టు. దాని గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటే మీరు దాంతో కలిసిపోయినట్టు, కలిసిపోయి ఇంకా సాగదీసినట్టు. అలా కాకుండా ఏ క్షణానికి ఆ క్షణం. దాని కూడా మనకు యోగ వాసిష్టం దాంట్లో ఒక గేయం ఉన్నది. జరిగిన దానిని చింతింపకుము, జరుగబో ఉన్నది ఊహింపకుము. అయిపోయిన దాని గురించి చింతిస్తూ ఉండి ఇట్లా కదా అని 10 రకాలుగా ఆలోచిస్తూ ఉండడం.
రాబోయే దాని గురించి కూడా 10 రకాలుగా ఊహించుకొని ఇట్లా అవుతున్నాం ఇది కదా ఊహిస్తుండడం. నీకు ఎట్లా ఉంటే హాయిగా ఉంటుంది? అయిపోయింది, ఏదైనా గుర్తొచ్చింది, అయిపోయింది, ఇంకెందుకు ఇప్పుడు అయిపోయింది అనుకున్నాం అనుకోండి, ఇక ఆ బాధ లేదు. రాబోయేది ఏది ఎట్లా వస్తుందో చూద్దాం, ఎప్పుడు ఏది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది, ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచించడం ఎందుకు, అయిపోయింది. అంటే నువ్వు ఎప్పుడున్నట్టు ఇప్పుడు ఈ క్షణంలో ఏం చేయాలో, ఏది జరుగుతుందో దాన్ని చూస్తూ ఉండడం, అయిపోయిన దాని గురించి రాని దాని గురించి పెద్దగా ఆలోచించకుండా ఉంటే వాటన్నిటిని వదిలేసినట్లు. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా సరే, త్రికరణములు అంటే 3 మనోవాక్కాయములు అన్నారు కదా, వీటితో ఏ పని చేస్తున్నా సరే వాటిని నేను వదిలేశాను అన్నాడు. వదిలేయడం ఎట్లాగా అంటే ఇట్లా జరుగుతున్నాయి. నేను సంబంధం పెట్టుకుంటే ఏదో అయినట్టు ఉంటుంది, సంబంధం పెట్టుకోకుండా అది అయిపోయిందిగా పోనీ అంటే అయిపోయినట్టే. కృతం కిమపి నైవ స్యాదితి సంచింత్య తత్వతః యదా యత్కర్తుమాయాతి తత్కృత్వాసే యథా సుఖం. మళ్ళీ యథా సుఖం, హాయిగా అట్లా ఉంటే సుఖంగా, ఎట్లా ఉంటే సుఖంగా ఉంటుందో అట్లా ఉంటున్నాను. కృతం కిమపి నైవ స్యాత్, నా చేత చేయబడినది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పుకున్నది నేనేమీ చేయలేదండి. శరీరంతో చేసిందంతా ఎట్లా వదులుతున్నాను, ఇట్లా నేను చేసింది ఏమీ లేదు. నువ్వే కదా ఇందాక చేశాను, నేను చూశాను అన్నారు అనుకోండి ఎవరిని వచ్చి, నువ్వు చూసింది తప్పు, నేనేం చేయలేదు. అదేంటా నేను 2 కళ్ళతో చూశాను అంటే, నేను 2 కళ్ళతో చూశాను, నువ్వు దొంగతనం చేయటం అన్నాను అనుకోండి, ఏమన్నారు మనం, నేను కళ్ళకు కనపడే వస్తువు కాదయ్యా, ఎట చూస్తావు నన్ను, నేను చేయలేదు. ఎందుకు, నేను కళ్ళకు కనపడేది కాదు, నువ్వు కళ్ళకు కనపడేదాన్ని చూస్తున్నావు అంటే నువ్వు శరీరాన్ని చూసి ఉండొచ్చు. నేను ఎట్లా ఉన్నాను, గాఢ నిద్రలో ఉన్నటువంటి స్వరూపం, ఆత్మ అంటే గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉన్నా. అది ఏం పని చేసింది, అది ఏం చేయదు. మరి ఆ పని ఈ పని నేను చేస్తున్నట్టు నువ్వు చూసావు కదా, ఏంటది అంటే శరీరాన్ని చూసి నువ్వు అనుకుంటున్నావు. అసలేది ఆ ఆత్మస్వరూపం ఆ దృష్టితో చెప్తే నేనేమీ చేయటం లేదు. పొద్దున చెప్పుకున్నాను చూడండి, నైవ కించిత్ కరోమీతి అనుకుంటాట జ్ఞాని, నేనేమీ చేయటం లేదు. అదే ఇక్కడ వచ్చింది, కృతం కిమపి నైవ స్యాత్, నా చేత చేయబడినది ఏమీ లేదు. పుణ్యం చేసావా, పుణ్యము చేయలేదు, పాపము చేయలేదు. మామూలుగా లోకంలో చెప్పించే కోరికలు ఎట్లా ఉంటాయి, సంకల్పం అంటారు. సంకల్పాలు అవి ఎట్లా ఉంటాయి, నేను చేసిన పాపం అంతా నశించిపోవాలి, పుణ్యం పెరిగిపోవాలి, పుణ్యం ద్వారా మనకు ఫలితం వస్తుంది. జ్ఞానంలో ఎట్లా ఉంటుంది, జ్ఞానంలో ఎట్లా ఉంటుందండి, పుణ్యపాపములు 2 పోతాయి. మీరు చాలా పుణ్యం చేస్తున్నారు అనుకోండి, ఏం పుణ్యం చేశారు మీరు, ఏదో చాలా బీద విద్యార్థులకి నేను చదువు చెప్పించాను, ఇట్లయితే పెద్ద బిల్డింగ్ కట్టించి అందరికీ ఉచితంగా హాల్ ఇస్తున్నాను, ఇట్లాంటివి చెప్పుకున్నాను అనుకోండి, దేశ సేవ సంఘ సేవ చేస్తున్నాను. ఇప్పుడు జ్ఞానం కలిగితే ఏమవుతుంది, నేనేమీ చేయటం లేదు, నేనేమీ చేసింది లేదు. అక్కడెక్కడైనా మీ పేరు పెట్టారనుకోండి, ఫలానా వారు కట్టించిన బిల్డింగ్ అని, మీరేం చేయాలి ఇప్పుడు, నేనేమీ చేయటం లేదు, నా పేరు ఎందుకు అక్కడ, పేరే లేదు, అట్లా ఉంటుంది. నేనేమీ చేయటం లేదు అన్నట్టుగా, నేనేమీ చేసింది లేదు అన్నవాడు జహాతిహ ఉభే సుకృత దుష్కృతే అన్నాడు. సుకృతం దుష్కృతం రెండింటినీ వదిలేస్తాడు జ్ఞానం అంటే. అది పుణ్యాలు కూడా పోతాయి, పుణ్యాలు మాత్రం ఉండాలండి, దుఃఖం మన పాపాలన్నీ పోవాలి అనుకుంటే ఈ జ్ఞానం పనికిరాదు, వేరే ఏదైనా మార్గం చూసుకోవాలి. పాపాలు మాత్రం పోయే మార్గం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను చేసింది ఏమీ లేదు అని ఆలోచించి యదా యత్కర్తుమాయాతి తత్కృత్వాసే యదా సుఖం, ఎప్పుడు ఏది చేయవలసి వస్తుందో దాన్ని చేస్తూ నేను సుఖంగా ఉంటున్నాను. ఎప్పుడు ఏది చేయవలసి వస్తుంది అంటే ఆ క్షణానికి అనిపిస్తుందండి, ఏం చేద్దాం ఆకలిగా ఉంది తిందాం అనుకోండి, అది వచ్చింది చేసాం. ఆకలిగా ఉంది తిందాం అనుకున్నాం కానీ తినడానికి ఏం దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏం దొరకలేదు కాబట్టి ఊరుకున్నాం.
తినడానికి ఏం లేదు ఇవాళ అందరూ ఊరుకున్నాం. అట్లా యదా యత్కర్తుమాయాతి, ఏ క్షణానికి ఏం చేయవలసి వస్తుందో అది చేయటము. అది ప్రకృతి మనకు చెప్తూ ఉంటుంది, ఈ క్షణంలో ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని. చేసేది ఎవరు అంటే శరీరం ఆ విధంగా పనిచేస్తూ ఉండొచ్చు. వదిలేయండి ఆ శరీరం దాని ఇష్టం ప్రకారం కాదు, ప్రారంధానుసారంగా ఎట్లాగో చేస్తూ ఉంటుంది. తన దృష్టి అంటే ఇక్కడ లోపల అతీతమైన దృష్టిలోకి వెళ్ళి నేనేమీ చేయటం లేదు అని భావించుకుని, ఏమీ చేయట్లేదు భావించుకుని కళ్ళు మూసుకొని ఒళ్ళు మూసుకొని ఏదో గుహలో కూర్చోవడం కాదు, ఏది చేయవలసి వస్తే చేయటం. తత్కృత్వాసే యథా సుఖం, ఏది చేయాల్సి వస్తే దాన్ని చేస్తూ ఉండడం. ఇది వ్యవహార సమయంలో మనకు ఉండేటటువంటి ఒక ఇబ్బంది. ఏం చేయాలి అంటే ఏది ఎట్లా వస్తే దాన్ని చేయి అంటే ఏంటండి, ఏది వచ్చిందానే చేస్తాం కదా, రాని దాన్ని ఎట్లా చేస్తామంటే ఇక్కడ నీకు గట్టి కోరిక ఉండకూడదు, అది దీని అర్థం. ఇది ఇట్లా జరగాల్సిందే అని గట్టి కోరిక లేదు, ఇట్లా చేయాల్సి వచ్చింది చేసేస్తున్నాం, చేసినా కూడా జరగలేదు, ఇట్లా అనుకుని చేస్తే జరగలేదు, అయిపోని మరి ఎందుకు చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, నేను చేయటం లేదు. ఇట్లా ఉంటుంది వేదాంతం అంటే, నేను చేయటం లేదు. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తున్నారు? ప్రకృతి చేస్తోంది అనొచ్చు. ప్రకృతి అంటే ఈ శరీరం ప్రకృతికి సంబంధించింది, మనస్సు ప్రకృతికి సంబంధించింది, మనకు ఆలోచనలు వస్తున్నాయి, అది ప్రకృతికి సంబంధించింది. పని చేయడానికి పనిముట్లు లాంటివి, ఏది కాళ్ళు చేతులు మొదలైనవి, అవి పనిచేస్తున్నాయి, అది కూడా ప్రకృతికి సంబంధించింది. ఎవరో వచ్చి మన చేత ఇట్లా చేయడాన్ని బతిమాలో భయపెట్టో చేయిస్తున్నారు, అది ప్రకృతికి సంబంధించింది. అంతా ప్రకృతికి సంబంధించిందే. పని మారిపోవటం, మార్పు అదంతా ప్రకృతికి సంబంధించింది. నీకు సంబంధించింది ఏంటి? మారకుండా ఉండటం. ఆ దృష్టితో చెప్పినప్పుడు నేనేమీ చేయటం లేదు, నేనేమీ చేసింది కూడా లేదు. శరీర దృష్టితో చూస్తే ఎప్పుడు ఏది వస్తే అప్పుడు జరుగుతోంది. అంటే సారాంశం ఏంటంటే తీవ్రమైనటువంటి కోరిక లేకుండా పనులు జరుగుతూ ఉంటాయి. కర్మ నైష్కర్మ్య నిర్బంధ భావా దేహస్థయోగినః సంయోగాయోగ విరహాత్ అహమాసే యథా సుఖం. కర్మ నైష్కర్మ్య నిర్బంధ భావములు మూడు చెప్పారండి. కర్మ, నిష్కర్మ, నిర్బంధం. ఈ భావములన్నీ దేహము కలిగిన వానికి ఉంటాయి అన్నాడు. కర్మ అంటే చేయాలి, చెయ్యి ఇలా చేస్తున్నాను, దేహం ఉంటేగా నువ్వు చేయటం అన్నాడు. నైష్కర్మ్య అని వదులుకుంటా అంటున్నాడు వాడు. ఎట్లా వదులుకుంటావు? అవన్నీ ఉన్నాయి, దూరం వెళ్ళిపోతాను నేను, వాటిని వండించి, లేదా వాటిని తీసుకెళ్ళి ఎక్కడో పారేస్తాను. నిష్కర్మ అంటే సన్యాసం పుచ్చుకున్నట్టు అనుకోండి. ఎట్లా చేస్తావు? దేహం ఉన్నప్పుడే. అది కూడా నిర్బంధ, బలవంతంగా చేయవలసి వస్తుంది. ఎవరో వచ్చి మన చేత బలవంతంగా చేయించవచ్చు, లేకపోతే ఒక్కోసారి దేవుడు ఎట్లా చేయిస్తున్నాడు. ఎట్లా కొన్ని ఉంటాయి అనుకోండి. ఇది తుఫాను వచ్చింది, ఏదో పని మీద వెళ్ళాలనుకున్నాం, తుఫాను తీవ్రంగా ఉంటే మనం కదలలేకపోయినాం, అది నిర్బంధంగా చేయిస్తున్నాడు మన చేత కొన్ని పనులు. అట్లాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరికి ఉంటాయి అంటే దేహము కలిగిన వానికి ఇవన్నీ ఉంటాయి. చేయటమా, చేయకపోవడమా, ఊరుకోవడమా, ఇవన్నీ. దేహానికి వేరుగా ఉన్నాయన్నవాడు ఆలోచించవలసిన అవసరం లేదు. ఏమో ఎడ జరిగితే ఎడ జరుగుతుంది. ఒక చెట్టు ఉందనుకోండి, అది కూడా, దానికి కూడా కొంత జీవం ఉందిగా. మనిషిలాగా కాకపోయినా మొత్తం మీద ఏదో అది కూడా పుడుతోంది, పెరుగుతోంది, ఏదో పూలు కాయలు ఇస్తుంది, కొన్నాళ్ళైన తర్వాత చనిపోతుంది. మరి అది ఏం చేస్తుంది అంటే ఇది ఇట్లా ఉంటుంది. చెట్టు చేమలు ఎట్లా ఉంటాయి, ఏం చేస్తుందో దానికే తెలియదు. వాన కురుస్తుందా, లేకపోతే ఎండ పెరుగుతుందా, ఆకులకు చిగుళ్ళు వస్తాయా, లేక ఉన్న ఆకులు ఎండిపోతాయా, పూలు వస్తాయా, పూలు రాలిపోతాయా, పురుగులు పడతాయా, పక్షులు వచ్చి తినేసిపోతాయా, ఏం లేదు, ఊరికే ఉంటుంది.
అది యదా యత్కర్తుమాయాతి, ఏది ఎప్పుడు ఎట్లా వస్తుంది అన్నట్టు చేయటం. ఇవన్నీ కూడా ఎవరికి దేహము నేను అనుకున్న వాడికి ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి దేహం నేను కాదు అనుకుంటే నువ్వు చేయవలసినటువంటి వ్యవహారం కూడా ఏముండదు. సంయోగాయోగ విరహ తహమాసే యథా సుఖం. సంయోగము ఆయోగము వియోగము అంటే ఏదైనా కలవటము లేదు, ఒకదాన్ని వదులుకోవటము లేదు. సాధారణంగా మనకి జ్ఞానాత్పూర్వం, జ్ఞానానికి ముందు చెప్పే శాస్త్రాలు ఎట్లా ఉంటుందంటే, నువ్వు ప్రపంచంతో మరీ ఎక్కువగా కలిసిపోతున్నావు, అవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలని, అందులో సుఖం లేదు, తగ్గించుకో. దాన్ని వైరాగ్యం అంటారు. వైరాగ్యం ఎంత ఉంటే అంత హాయిగా ఉంటావు నువ్వు, అన్నీ తగ్గించుకో 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 అని చెప్తూ ఉంటారండి. అది ఒక శాస్త్రం, వైరాగ్య శాస్త్రం అనుకోండి. అది అన్ని చోట్ల వస్తుంది. జ్ఞానానికి ముందు మనకి యోగ వాసిష్టంలో చూసాం, మొదటి ప్రకరణం పేరేంటి? వైరాగ్య ప్రకరణం అన్నాడు. వైరాగ్యాన్ని గురించి చాలా వివరంగా వస్తుంది అక్కడ. ఈ శుద్ధ జ్ఞాన దాంట్లో వైరాగ్యాన్ని గురించి అంతగా చెప్పకుండా, ఎందుకు వైరాగ్యం ఉన్నవాడికి మొదలుపెట్టి చెప్పడం మొదలు పెడితే ఇక్కడికి వచ్చేప్పటికి ఎట్లా ఉంటుంది? అసలు నువ్వు శరీరము కాదు, మనస్సు కాదు, ఇక వదులుకోవడం ఏంటి? అయితే అన్నీ పట్టుకోమంటారంటే పట్టుకోవడం ఏంటి? అది లేదు, వదులుకోవడం లేదు, పట్టుకోవడం లేదు. ఎట్లా ఉన్నామో పూర్వం ఉన్నవాడు. అది చెట్టు అన్నాక చెట్టులాగా ఉండు, ఏది ఎప్పుడు ఎట్లా వస్తే దాని అట్లా గమనిస్తూ ఉండు. అవే జరుగుతూ ఉంటాయి. ఎట జరుగుతాయంటే అది మీ అనుభవంలోనే తెలుస్తుంది. నేను చేస్తున్నాను అనే భావం తీసేసి పనులు జరుగుతాయా జరగవా చూడొచ్చు. ఎట్టవో వస్తాయి, ఇట్ట జరగాలి ఇట్ట జరగాలి ఇట్ట జరగాలి అట్లా జరుగుతూ ఉంటాయి. మనం అనుకోకపోయినా జరుగుతాయి, కొన్ని అనుకున్నా కొన్ని జరగకుండా పోతాయి. అందుకని ఏం చేయాలి? అసలు అనుకోకుండా ఉండాలి. ఇది చెప్పేది ఇక్కడ. అనుకోకుండా ఉంటే మరి నీకు సుఖం ఎట్లాగా అంటే, యథాసుఖం, నాలోనే సుఖం ఉన్నది. అర్థానర్థేన మే స్థిత్యా గత్యా శయనేన వా తిష్టన్ గచ్చన్ స్వపన్ తస్మాదహమాసే యథాసుఖం. ఉండటంలో కానీ, వెళ్ళటంలో కానీ, పడుకోవడంలో కానీ నాకు లాభము లేదు నష్టము లేదు. అంటే మామూలుగా చేసే పనులు అనుకోండి, ఏ పని అయినా సరే, ఆ పని చేస్తే లాభమా నష్టం? లాభము లేదు నష్టం లేదు. మరి ఏం చేయాలి? అయితే మంచి వేదాంతం కూడా వచ్చి అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా అన్నట్ట. అందుకని అన్నమే తిందాంరా అన్నట్ట. అదొక రకమైన వేదాంతం అన్నమాట. ఇక్కడ ఏది ఎట్లా వస్తుంది అన్నట్టు స్వీకరించు. మరి ఇప్పుడు ఇదే ఉదాహరణ తీసుకోండి. అన్నం తిందామా సున్నం తిందామా? ఏది ఎట్లా వస్తుంది స్వీకరించమంటే, మనకి మన దృష్టి ఎట్లా ఉంటే నేను తినేవాడిని కాదు. మరి అన్నం తింటామా సున్నం తింటామా అని అన్నారు అనుకోండి, ఏం చేయాలి? తినేది నేను కాదు అసలు, ఈ శరీరం తింటుంది. శరీరం ఏం చేస్తుంటే దానికి ఏది అలవాటో తింటుంది. ఆవుకి ఏది అలవాటో అటు వాసన చూసి తింటుంది. సింహానికి పులులకి ఏది అలవాటు, లేదా దానికి ఏదో అలవాటు, అది తెలుసుకుంటుంది, అది తింటుంది. చెట్టుకి ఏది అలవాటు, అది దాని సంగతి అది చూసుకుంటుంది. అట్లాగే ఈ శరీరాన్ని సంగతి శరీరం చూసుకుంటుంది. శరీరానికి అలవాటైనట్లుగా ఆ శరీరం పనులు సాగిస్తూ ఉంటుంది. మరి నువ్వేం చేస్తూ ఉంటావు అంటే, నాకు సంబంధం లేదు, అది ఒకటి, నాకు సంబంధం లేదు. అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా, అందుకని అన్నమే తిందాంరా అంటే అందులో వేదాంతం ఉందండి. ఎందుకని మనం తింటాం అనకూడదు, అక్కడ కొంచెం మార్పు అండి. అందుకని అది దాని ఇష్టం వచ్చి అది తింటుంది. అన్నం కానీ సున్నం దాని ఇష్టం వచ్చి అది తింటుంది. నేను తినాలి అనేటువంటి కోరిక లేకుండా ఉంటాను. అందువలన తిష్టన్ గచ్చన్ స్వపన్, ఉంటూ వెళుతూ పడుకుంటూ, అహమాసే యథాసుఖం, నేను యథాసుఖంగా ఉన్నాను. ఇవన్నీ యథాసుఖం ఏ సందర్భంలో చెప్తున్నారు? జ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యవహారం చేయటం ఎట్లాగూ. మనకి లోకంలో శాస్త్రాలను అదే జ్ఞానంతో చెప్తాయండి.
ఈ ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ ఎలా తయారు చేయాలి జ్ఞానం కావాలి. తయారు చేసిన ఫ్యాన్ ఎట్లా ఉపయోగించుకోవాలి దానికి ఒక జ్ఞానం కావాలి. ఇట్లా ప్రతి దానికి భూమి ఉంది, ఇందులో ఈ మొక్కలు పెట్టి ఇట్లా పంటను పండిద్దాం వ్యవసాయం అనుకోండి, అది ఎట్లా చేయాలి దానికి ఒక శాస్త్రం ఉంది. బట్టలు ఎట్లా తయారు చేయాలి, ఇక పుస్తకాలు ఎట్లా తయారు చేయాలి, పూలు ఎట్లా కోసుకురావాలి, ఈ అంత శాస్త్రాలు చాలా ఉన్నాయి. అదొక శాస్త్రం, ఇదొక శాస్త్రం, ఇదొక శాస్త్రం, ఇదొక శాస్త్రం. ఈ శాస్త్రం ఏం చెబుతుంది? ఏది ఎట్లా ఉన్నా సరే దేనికి అంటుకోకుండా ఉండటం. ఏ పనైనా చేయని, నేను చేస్తున్నాను కాదు, శరీరం ఏ పని చేసినా సరే నాకు అంటటం లేదు అన్న దృష్టితో ఉండటం. మరి అప్పుడు సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా అంటే రెండిటికీ సిద్ధపడి ఉండటం. రెండిటికి సిద్ధపడితే మరి దుఃఖం వచ్చినప్పుడు ఏడవాలి కదండి అంటే ఆ రెండు కూడా నాకు అంటవు, మనస్సుకు సంబంధించినవి. నేను ఎట్లా ఉంటాను? అహమాసే యథాసుఖం, యథాసుఖంగా ఉంటాను. సినిమా చూస్తున్నాను, చిన్న పిల్లలు కూడా ఇప్పుడు సినిమాలు చూపిస్తాను అనుకోండి, చిన్నపిల్లలు తీసుకెళ్తే అందులో సుఖము దుఃఖము వచ్చినప్పుడు వాడు పగలబడి నవ్వటం, లేకపోతే అక్కడ ఏడుపు వస్తే ఇక్కడ వేడి ఏడవడం చేస్తుంటారు పిల్లలు. వాళ్ళకి తెలియక పాపం, అయ్యో అయ్యో నిజంగా ఇది జరుగుతుంది అనుకొని. కొంచెం పెద్దవాడు ఎట్లా ఉంటాడు? పెద్దవాడు కూడా కొద్దిగా ఏడవచ్చు, కొద్దిగా నవ్వచ్చు, దాంతోపాటు నవ్వటం ఏడవటం భయపడటం అన్నీ ఉంటాయి. కానీ కానీ తాత్కాలికం. ఒక క్షణం భయపడతాడు, ఒక క్షణం ఆ సినిమా లేదే కదా అని కూడా వెనక నుంచి అనిపిస్తూ ఉంటుంది. నాకేం కాదులే అని వెనక నుంచి అనిపిస్తూ ఉంటుంది. ఒక పెద్ద పులి ఇట్లా దూకుతున్నట్టు చూపించాడు అనుకోండి ఏది సినిమా తెర మీద, చిన్నపిల్లవాడు భయపడవచ్చు ఏదైపోతుందని. తెలిసిన వాడు ఏమనుకుంటాడు? మనం దూకుతూ పెడుతుంది సినిమా, కానీ భయంకరంగా ఉంది, అమ్మో అనిపిస్తుంది మనకు కూడా కాసే ఒక క్షణం. కానీ ఏం కాదులే అని కూడా ఒక జ్ఞానం ఉంది. అంటే రెండు జ్ఞానాలు, బయట నుంచి వచ్చే జ్ఞానం ఒకటి ఉంటే నాకేం కాదులే అనే జ్ఞానం కూడా ఉన్నది అక్కడ. సరిగ్గా అదే రకంగా ఈ ప్రపంచంలో కూడా మనం ఇట్లా దాటిపోవచ్చు, ప్రపంచం యొక్క కర్మని దాటిపోవచ్చు. ఇట్లా ఉండి నేను ఏమి చేసేది లేదు, చేయాల్సింది లేదు, నాకేం సంబంధం లేదు, ఏది ఎట్లా వస్తే ఎట్లా జరుగుతుంది, నేను ఊరికే చూస్తూ ఉంటాను. సినిమా ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతూ ఉంటుంది. ఎట్లా జరుగుతుంది అంటే ఎటగో జరుగుతుంది. ప్రపంచం అంతా ఎట్లా జరుగుతుందండి? పెద్ద పెద్ద పనులు ఎట్లా జరుగుతున్నాయి? సముద్రంలో అలలు వస్తున్నాయి అనుకోండి, ఇంత పెద్ద అలలు ఎట్లా జరుగుతున్నాయి? ఎటగో జరుగుతున్నాయి. అట్లాగే అంత పెద్ద పనులు ప్రకృతిలో జరుగుతున్నప్పుడు ఈ ఒక్క శరీరం జరగకుండా ఉంటుందా? శరీరం ప్రకృతిలోంచి వచ్చింది, ఎటగో జరుగుతుంది. జరగకపోతే పోతుంది. అది నాకేంటి అన్నట్లుగా ఉండాలన్నమాట. స్వపతో నాస్తి మే హాని బుద్ధిర్యత్నవతో నవా. నిద్రపోతుంటే నాకేమైనా నష్టమా? చూడండి, నిద్రపోతుంటే జడస్థితి, తమో గుణము, దాన్ని తగ్గించుకోవాలి, ఇట్లా కూడా చెప్తుంటారండి శాస్త్రం. తప్పని కాదు, ఆ సందర్భంలో అవన్నీ రైటు. ఈ జ్ఞానశాస్త్రం కూడా అడ్వాన్స్డ్ కోర్స్ అనమాట అండి. పైకి వెళ్ళాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్వపతో నాస్తి మే హానికి, బాగా నిద్రపోతూ ఉంటాను, నాకేం దానివల్ల నష్టం లేదు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎప్పుడండి మీకు తెలుసా? బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజామున 3 అనుకుందరు, 3:30 అనుకుందరు, 4 అనుకుందరు, అటు చెప్తూ ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఏదైనా చేయాలి మీరు, సాధనలు జపమో తప్పమో అట్లాంటివి చేసుకోవాలి. చేస్తే బాగా ఫలిస్తుందిట ఆ సమయంలో. నేను ఆ సమయంలోనే మంచి నిద్రపడుతున్నాను, రాత్రి అంతా నిద్రపట్టదు, కొంచెం అవి చదువుకుంటాను, యూట్యూబ్లో అవి చూసుకుంటూ ఉంటాను, తెల్లారుజామునే అసలు మంచి నిద్రపడుతుంది నాకు, ఏం చేయమంటారు అని అడిగారు. జ్ఞానమయ దృష్టి ఎప్పుడు పడితే అప్పుడు పడుకొని అంతేం పోయింది. స్వపతో నాస్తి మే హాని, శరీరం కదా నిద్రపోతే పోనీ, ఎప్పుడు పోతే నాకేం నష్టం లేదు. సిద్ధిర్యత్నవతో నవా, బాగా తీవ్రంగా కృషి చేస్తూ ఉంటాను, దానివల్ల ఇది సిద్ధి కలుగుతుంది, నాకేం కాదు, పెద్ద లాభం వస్తుంది, నాకేం లాభం? శరీర దృష్టితో లాభం నష్టం. నాశోల్లాసౌ విహాయాస్మాదు, నాశము ఉల్లాసము అంటే సుఖము దుఃఖము రెండింటిని వదిలేసి అహమాసే యథా సుఖం. విముక్తి అంటే ఇటువంటిదండి. మోక్షం అంటే అన్నిటి నుంచి విడుదల చెందడం అంటే అన్నిటిని వదిలేసి ఎక్కడో హోమంలో కూర్చోవడం, లేకపోతే ఈ శరీరాన్ని కూడా వదిలేసి మళ్ళీ పుట్టకుండా ఎక్కడో వెళ్ళిపోవడం అనే అర్థం కూడా చెప్తూ ఉంటారు. అది మన అనుభవంలోకి రాదు. మనకు అనుభవంలో వచ్చేది ఏంటంటే అన్నిటినీ వదిలేసుకున్న స్థితి.
బ్రతికుండగానే వదిలేసుకున్న స్థితి అంటే జీవన్ముక్తి, బ్రతికుండగానే మోక్షం. సుఖాదిరూపానియమం భావేష్వాలోక్య భూరిశ శుభాశుభే విహాయాస్మాదహమాసే యథాసుఖం. ఈ పని చేస్తే మంచిది, శుభం అన్నాడండి. ఈ పని చేస్తే సుఖం వస్తుంది, ఈ పని చేస్తే దుఃఖం వస్తుంది. ఇటువంటి నియమం కూడా నాకు కనపట్టలేదు అన్నాడండి. చెప్పేవాడు, ఇదిగో ఈ పండు తింటే చాలా మంచిదండి, ఇంత పెద్ద ఆరోగ్యం వస్తుంది, అంత ఆరోగ్యం వస్తుంది, రోగాలన్నీ ఏమైపోతే చెప్పాను అనుకోండి. మనం తిని చూసామనుకోండి, ఉన్నది కూడా పోయింది. ఏదో సరిపడలా మనకి, కొందరు సరిపడుతుంది, కొంత సరిపడదు. అటువంటి నియమం లేదు అన్నాడు. సుఖాది రూప అనియమం. ఇందులో ఈ సుఖం వస్తుంది అని ఒక నియమంగా చెప్పడానికి లేదు. ఏమో జరగదు, జరగకపోవచ్చు. అందుకని ఏం చేయమన్నాడు, ఇదంతా బాగా అర్థం చేసుకుని శుభాశుభే విహాయాస్మాదహమాసే యథా సుఖం. శుభము అశుభము అనే వాటిని నేను వదిలేశాను అన్నాడండి. ఏది శుభం, ఏది అశుభం? శ్మశానానికి వెళ్ళి వచ్చారనుకోండి, ఎవరో దహనం చేశారు, శ్మశానానికి వెళ్ళి వచ్చారు. ఇంటికి వచ్చి రాగానే భోజనం చేసేయడం శుభమా అశుభమా? వచ్చి స్నానం అది చేసి జాగ్రత్తగా ఏదైనా కాస్త పూజ అది అని చేసుకుని అప్పుడు భోజనం చేయాలి, లేకపోతే అశుభము అన్నారు అనుకోండి. అటువంటివన్నీ వదిలేశానంటున్నాడు. నాకు ఏం లేదు, ఏది ఎట్లా ఉంటే అట్లా, ఏ క్షణానికి ఎట్లా జరిగితే అట్లా, ఇది చేయాలి, ఇట్లా చేయాలి, ఇటు చేయకూడదు అనేది ఉంటే లేకుండా ఉంటే అది మోక్షస్థితి అనమాట అండి. ఇది వ్యవహార సమయంలో మోక్షస్థితి ఎట్లాగంటే సారాంశం, దీని సారాంశం ఇది. ఇట్లా జరగాలి అని కానీ ఇట్లా జరగకూడదు అని కానీ రెండు భావాలు లేకుండా ఏది ఎప్పుడు ఎట్లా వస్తే దాన్ని సరే రాని, సరే కానీ అనుకుంటూ ఉంటే నువ్వు సుఖంగా ఉండగలుగుతావు. ఇదేంటి, ఆత్మజ్ఞానాన్ని వ్యవహారానికి అన్వయించుకోవడం, వ్యవహారానికి జోడించి మనం యథాసుఖంగా ఎట్లా ఉండవచ్చు అనడానికను ఇదేంటి 7 శ్లోకాలు, యథాసుఖ సప్తకం అని పేరు పెట్టారు దీనికి. అంటే జ్ఞానాన్ని ఊరికే సిద్ధాంత భాగంగా చేయటం, లేదా కాసేపు ధ్యానం చేసి అదేదో అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ మామూలు పనులు చేసుకోవడం కాకుండా ఎల్లప్పుడూ హాయిగా ఉండాలంటే ఇటువంటి అభ్యాసాలు చేయాలి, జ్ఞానానికి సంబంధించినటువంటి అభ్యాసాలు. ఇన్ని శ్లోకాలు ఎందుకు, ఏదైనా ఒక్కటి చెప్పండి అన్నారు అనుకోండి, కృతం కిమపి నైవశ్యాత్ అని పెట్టుకుందాం. నేను చేసింది ఏం లేదు, చేయవలసింది ఏం లేదు, చేసింది లేదు, చేయవలసింది ఏం లేదు, నేను కర్తను కాదు అనుకోండి, నాహంకర్త. భగవద్గీతలో ఎక్కువగా చెప్పిన మాట, నేను కర్తను కాదు. ఇట్లాంటిది ఏదో ఒక్కటి పెట్టుకున్నా చాలు, ఒక్క మాట పెట్టుకుని నేను కర్తను కాదు కాబట్టి మరి పనులు ఎట్లా జరుగుతుంటే అవే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్లా జరుగుతూ ఉంటాయి నువ్వు చేసి చూడొచ్చు, అవి ఎట్లా జరుగుతాయో చూస్తూ ఉంటే అట్లా తోసుకొస్తూ ఉంటుంది, చూస్తూ ఉండొచ్చు. అప్పుడు నీకు యథాసుఖంగా ఉండగలుగుతావు. నేను కర్తను కాదు, ఇది సారాంశంగా తీసుకుందాం. చిదానందరూప శివోహం ఓం తత్సత్.